ధ్యానము కొరకు ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 8వ అధ్యాయము 29 నుండి 34 వరకు. ఆయన అద్దరినున్న గదారేనుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, 29 ఎక్కడి నుంచి చూడండి, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాక మునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగానే అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి ఒడిగా పరిగెత్తుకుని పోయి నీళ్లలో పడి చచ్చెను. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాతో మాట్లాడుతున్నారు, మీ మాటల వలన మమ్మల్ని బ్రతికిస్తున్నారు, కనుకనే మేము బ్రతకగలుగుతున్నాం. కృపగల దేవా, ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థన కొరకు మీరు మమ్మల్ని ఈ రీతిగా సిద్ధపరిచిన అతీతుడు నాయన. మాలో ఏమీ లేదు, మీ శక్తి వలన మేము ఈ స్థలంలో నిలవబడి ఉన్నాం, ఇక ముందు నిలబడగలుగుతాం. కార్యారంభం కంటే కార్యాంతం బహు ఉన్నతంగా ఉండాలి అని నీ మార్గము బోధిస్తుంది. ఆ నీ మార్గములో మా కార్యారంభం కంటే మా కార్యాంతము అధికంగా కావాలని మేము ఆశపడుతున్నాం. ఆత్మ సంబంధంగా ఆశపడిన వాడు ఎవడు ఎప్పుడు ఎన్నడూ సిగ్గునొందడు అని నీ వాక్యమును బట్టి మేము ఎరిగి ఉన్నాం. కృపగల దేవా, నన్నైనా మమ్మునైనా బలపరిచి ఈ వాక్యములో నుండి ఏ మాటలు మాకు వినిపించబోతున్నావో, మర్మయుక్తముగా ఏ విషయాలు మాకు విశదపరచబోతున్నావో, మా మనోనేత్రాలు తెరవబోతున్నావో, ఆత్మీయంగా సరైన మార్గంలో మమ్మల్ని నడిపించబోతున్నావో నీవెరుగుదువు. నీ ఆత్మ వలన మేము బోధింపబడుదుము తండ్రి. నిలిచినటువంటి నన్ను నీ అధీనమందు ఉంచు. నేను గాడిదనే, ఏ విషయంలో కూడా నేను హెచ్చించుకోవడానికి సరిపడను. నా హెచ్చు నీవే. గాడిది కదినాన వాక్కిచ్చావు, బిలామే గొప్ప ప్రవక్తే వెర్రితనాన్ని అడ్డుకున్నదయ్యా. ఇది నాన్న క్రైస్తవ సమాజం యొక్క వెర్రితనాన్ని అడ్డుకొనడానికి నీ ఆత్మ చేత నన్ను నింపి నా ప్రాణాత్మ దేహమును నీ వశమందుంచి నా మాట కాక నీ మాట మాత్రమే నా నోట గుండా పలికించి ప్రకటింపజేసి ప్రతి ఉపమాన అలంకారకంగా నీ మాటలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, వినబోతున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానములో వినిపించమని, నన్ను మరుగుపరిచి నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకుని నీ నామాన్ని నా ద్వారా హెచ్చించుకోమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు మన కొరకు ఉద్దేశించినటువంటి వాక్య భాగం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భంలో గదారేనుల దేశంలోనికి వచ్చారు. ఈ సందర్భము మత్తయి సువార్తలో రాయబడి ఉంది, మార్కు సువార్తలో రాయబడి ఉంది, లూకా సువార్తలో కూడా రాయబడి ఉంది. ఈ సందర్భంలో ఒక సందర్భంలో 2 మనుష్యులను రాయబడి ఉంది, వేరొక సందర్భంలో ఒక్కడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఎంతమంది అని రాయబడి ఉన్నా ఇక్కడ రాసిన వాళ్ళు ఆత్మతో రాశారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ 2 ఉన్నారు, ఒక్కరిని మాత్రం సంబోధించారు ఒక్క కోణంలో, అంతే. అందులో తప్పు కానీ పొరపాటు కానీ అయ్యో అనుకునేది కానీ ఏమీ లేదు. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు గదారేనుల యొక్క దేశంలో అడుగుపెట్టి ఆయన వెళుతూ ఉంటుండగా దయ్యం పట్టినటువంటి వాళ్ళకే హృదయములో దుడుకు స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది. వాళ్ళకి ఏదో జరుగుతుంది.
ఏదో జరుగుతుంది. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, భూమి ఆకాశాలను కలుగు చేసిన దేవుడు, నరునిని నిర్మించి నరుని నాసికారంధ్రంలో జీవాత్మను దిగినటువంటి దేవదేవుని యొక్క స్వారూప్యములో పోలికలో చేయబడినటువంటి నరుణ్ణి పట్టినటువంటి దయ్యాలలో గలిబిలి స్టార్ట్ అయింది. మానవుడు చాలా ప్రశస్తమైన వాడు. మానవుడిని నాశనం చేయడానికే దెయ్యాలు మనుష్యుల్లో చొరబడతాయి. మనుష్యుని నాశనం చేసేంత వరకు కూడా దయ్యాలు వాళ్ళని విడవవు. నాశన కోపానికి దిగిపోబోతున్నాడు ఆ మనుష్యుడు. సమాధుల దొడ్లే అతనికి నివాసం. మనుష్యులు తినే ఆహారాన్ని తినడు, మనుష్యుల్లాగా ప్రవర్తించడు, మనుష్యులు కట్టుకున్నట్టుగా వస్త్రాలు ధరించడు, మనుష్యుల వలె తన యొక్క స్థితిగతులు లేవు కానీ ఒక మృగం వలె. మనుష్యులు ఎవరన్నా కనబడుతుంటే మీద పడి రక్కడం, కరవడం, వాళ్ళని పరిగెత్తించడం ఇతని పని. సమాధుల్లో కేకలు వేసుకోవడం, తను గాయపరుచుకోవడం, రక్తాన్ని చిందించుకోవడం, పిచ్చగా అరవడం, ఇదే దయ్యం పట్టినటువంటి వ్యక్తి యొక్క పని. దాదాపు చాలా దయ్యాలు సేనా అనే దయ్యం పట్టిన వాడు అని రాయబడింది. సేన అంటే మేము అనేకులు అంటున్నాయి దయ్యాలు. అనేకమైనటువంటి దయ్యాలు ఒక్క మనుష్యుల్లో చేరి అతని నాశనానికి ఒడికట్టి అతన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని అతన్ని చంపే వరకు కూడా తిష్ట వేసుకుని నివాసయోగ్యంగా ఆ మనుష్యుణ్ణి వాడుకుంటున్నాయి. ఒక సావరంగా ఆ వ్యక్తిని చేసుకున్నాయి. కానీ దేవుడు వాక్యంలో ప్రతి మనుష్యుడు దేవునికి ఆలయంగా ఉండాలని ఉంది. హల్లెలూయా. దేవునికి నిలయంగా ఉండాలని ఉంది. హల్లెలూయా. సైతానికి కాదు మన దేహం నిలయంగా ఉండాల్సినది. అపవాదికి కాదు మన దేహం మందిరంగా ఉండాల్సింది, దేవాలయంగా ఉండాల్సింది, లేకపోతే స్థావరంగా ఉండాల్సింది. మన దేహము జీవము కలిగిన దేవుని ఆలయం అని మీరు ఎరగరా? దేవుడు మనలో నివాసము చేయుచున్నాడని మీరు ఎరగరా? దేవుని యొక్క స్వారూప్యంలో పోలికలో చేయబడినటువంటి దేవుని యొక్క ప్రజలను నేటికి కూడా దయ్యాలు ఆవహిస్తున్నాయి. ఎందుకు? నాశనం చేయడానికి. ఒక సందర్భంలో ఒక వ్యక్తి తన కుమారుణ్ణి, అయ్యా నా కుమారుడికి మోగా చెవిటి దెయ్యం పట్టింది, వాడు ఎప్పుడు చూసిన నిప్పుల్లో నీళ్లలో పడిపోతున్నాడే, నిప్పుల్లో పడినోడు నీళ్లలో పడినోడు నాశనమైపోతాడు, చచ్చిపోతాడు, నాశన పుత్రుడు వాడు. అందుకే ఇస్కరియోతు యోధ నాశన పుత్రుడు తప్ప అని రాయబడింది. నాశనానికి నడిపించేవాడు అపవాది. వాడు మనకు మేలు చేయడు, వాడు ఎప్పుడు కూడా మనకి క్షేమాన్ని కలిగించడు, వాడు ఎప్పుడు మనకు కీడు చేస్తాడు, మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు, ఎప్పుడు కూడా మన బ్రతుకులను అధోగతి పాలు చేస్తాడు, మన జీవితంలో సిగ్గును అవమానాన్ని కలిగిస్తాడు, మన జీవితంలో ఎప్పుడు కూడా తలెత్తుకునే స్థితికి కారణంగా ఉండడు వాడు. మన జీవితంలో ఎప్పుడు మన జీవితాన్ని వాడు అధోగతి పాలు చేద్దామని కంకణబద్ధుడే మనలో చొరబడతాడు. ఆ వ్యక్తిని కూడా అలాగే చొరబడి చాలా దెయ్యాలు ఒక మానవుని లాగా అతన్ని బ్రతకనివ్వడం లేదు. అలాంటప్పుడు దేవాది దేవుడు అడుగు పెట్టాడు. హల్లెలూయా. విడుదలను అనుగ్రహించగలవాడు అడుగు పెట్టాడు. హల్లెలూయా. దయ్యాలను వణికించేవాడు అడుగు పెట్టాడు. హల్లెలూయా. గడగడలాడించేవాడు అడుగు పెట్టాడు. హల్లెలూయా. దేవదేవుడు సర్వోన్నతుడు, శక్తిమంతుడు, బలవంతుడు, భేకరుడైనటువంటి సర్వాంతర్యామి, సృష్టికర్త అయినటువంటి దేవుడే విడుదల ఇవ్వడానికి అడుగు పెడితే ఆ వ్యక్తికి విడుదల దూరం అవుతుందా, అతి సమీపంగా నిలుస్తుందా? హల్లెలూయా. ఎవ్వడు ఎంత మాత్రం ఆ విడుదలను అడ్డుకోలేడు. హల్లెలూయా. దేవుడే గనక ఉద్దేశిస్తే, నీకు దేవుడే గనక ఉద్దేశిస్తే నీ విడుదలను ఎవ్వడు అడ్డుకొనలేడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవ్వడు అడ్డుకోలేడు. అందుకేనండి దాగుకోలేకపోతున్నాయి దెయ్యాలు. యేసుప్రభు దగ్గరికి వెళితే వీడిలో నుండి యేసుప్రభు మనల్ని బయటికి పంపి మనల్ని బాధపరుస్తాడు అని దాగుకున్నాయా? చెట్లు చేమల్ని చూస్తున్నాయా దాక్కోవడానికి? కొండల్ని, లోయ సీమల్ని చూస్తున్నాయి దాక్కోవడానికి? పరిగెత్తుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాయా? నో, పరిగెత్తుకుని ఎదురుగుండా వస్తున్నాయి.
ఎందుకు? ఆ వ్యక్తికి దేవుడు విడుదల ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి ఈ దెయ్యం పట్టినోడు పారిపోవట్లే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని కుమారుడా, మా మేళ బాధించడానికి వచ్చావు. మాకింకా సమయం రాలే. మా నాశనానికి నువ్వు సమయం డిక్లేర్ చేసావు కదా. అంతవరకు మేము దెయ్యాలం, ఎవరినొకరు నాశనం చేయాలిగా. మా సమయం ఇంకా రాలేదు కదా, అయినా ఎందుకు వచ్చావు? సర్వోన్నతుని దేవుని కుమారుడా, మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా? ఒక్క పని, ఒక్క మాట, ఒక్క విన్నపం, మా విన్నపం ఆలకించు. దెయ్యాలు విన్నపం విన్నవించుకుంటున్నాయి, ఆలకించు. అదుగో అంత దూరంగా అంత పందుల మంద, ఆ పందుల మందలోనికి వెళ్ళిపోమ్మని మాకు ఆజ్ఞాపించు, మేము వెళ్ళిపోతాం. దేవాది దేవుడు ఎప్పుడు కూడా దెయ్యాల్లో పట్టినటువంటి వ్యక్తుల్ని ఈ మనుష్యుని వదిలిపో అనగానే వదిలిపోయాయి, ఏ సందర్భంలోనైనా. కానీ ఈ సందర్భంలో మాత్రం దెయ్యాలు పందుల్లోనికి పంపమని విన్నవించుకుంటున్నాయి, వేడుకుంటున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఎలుగెత్తి ఏడుస్తున్నాయి, కేకలు. పందుల్లో పంపేనాయనా, మమ్మల్ని బాధించడానికి వచ్చావా? మా సమయం ఇంకా రాలేదుగా, ఇంకా మా సమయం ఉందగా. సమయం ఉంది సాతానికి. అదిగో అపవాదికి వాడు అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోవుడి అనే మాటలో నిత్య నరకాగ్నికి సిద్ధపరిచాడు దేవుడు అపవాదిని, వాడు అనుచరుల్ని. ఒక టైం వస్తుంది, ఆ టైం వరకు కూడా వాడి పని వాడు చేసుకుంటూ పోతాడు. అందుకే వాడికి సమయము కొంచెమని ఎరిగి ఎవరిని మింగుదామని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. ఎవరు పడిపోతున్నారో వారు దౌర్భాగ్యులు. ఎవరు ఎదురొడ్డి దేవుని నిమిత్తం నిలబడి వాడిని ఎదురిస్తున్నాడో వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. ఏం జరిగింది? వేడుకుంటున్నాయి, మొర్ర పెడుతున్నాయి, ఎలుగెత్తి ఏడుస్తున్నాయి. పందుల్లోకి పంపే నాయనాయ్, పందుల్లో పంపేయి. మొన్నొకడు యూట్యూబ్లో ఒక దృశ్యం కనబడుతుంది నాకు. ఒక కుర్రోడు రంగుల రాట్నం ఎక్కుతానని గోల పెట్టాడు. తల్లిదండ్రులు రంగుల రాట్నం ఎక్కించిన తర్వాత ఆ రంగుల రాట్నం పైకి వెళ్ళిపోయేటప్పటికి వీడికి ఏం చేయాలి తెలక, దుర్గమ్మ తల్లోయ్ నన్ను కాపాడమ్మా, మొక్కుకుంటున్నానమ్మా, ఇలాగే సేమ్ నన్ను కాపాడమ్మా. ఆ దుర్గమ్మ తల్లినే కాపాడేవాడు లేడు. ఆ దుర్గమ్మ తల్లినే కాపాడే నాదుడు లేడు. ఎందుకంటే దుర్గమ్మ తల్లికి దెయ్యాలకి అన్నిటికి కూడా ఒక టైం పెట్టేశాడు దేవుడు. ఆ దుర్గమ్మ తల్లి వచ్చి కాపాడైతే ఒరే నేను కాపాడిందా అంటే కాపాడలేదు. మొత్తాన్ని రంగులు రాట్నం ఆగాక వచ్చాడు కిందకి. కాపాడేమని ఎత్తుకుని వెళ్ళిపోయిందట్టి దుర్గమ్మ తల్లి. అర్థమవుతుందా? దెయ్యాలు విన్నవించుకున్నా దేవుడు మనవి విన్నాడు. హల్లెలూయా. దెయ్యాలు నిజ దేవుణ్ణి వేడుకున్నప్పుడు, సర్వశక్తుని వేడుకున్నప్పుడు, సృష్టికర్తను వేడుకున్నప్పుడు, దేవతలకు పైగా దేవుడు అనబడేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనబడే దేవుణ్ణి వేడుకున్నప్పుడు దయ్యాల విన్నపమును కూడా దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఏం విన్నవించుకున్నాయి దయ్యాలు? సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో మీకేమి, మా సమయం ఇంకా రాలేదు, మమ్మను బాధింపవచ్చితివా? గద్దిగో పందుల మందుంది అక్కడ పంపేవా ప్లీజ్ నాయనా. ఓకే, శాంక్షన్. అన్నీ వెళ్ళిపోయినాయండి పందుల్లోకి. మొత్తం 2000 పందులని రాయబడి ఉంది, 2000 దెయ్యాలని రాయబడలే. 2000 దెయ్యాలు అంటాం మనం, ఏం లేదండి అంతా తెలుసు. కాకపోతే జస్ట్ అలాగ వచ్చేసింది నానుడి. లక్ష్మమ్మయ్య అంటే లచ్చమ్మా నానుడి అలా వచ్చేసింది. పచ్చి శనగపప్పుకి పచ్చెనాపప్పు నానుడు వచ్చేసింది. అలాగే మనకు అన్నీ తెలుసు, జస్ట్ నానుడు. ఇదేం పెద్దేమి పాపం కాదు, ఇది తప్పు కాదు, పొరపాటు కాదు, జస్ట్
అంతే కదా. 2000 దెయ్యాలని రాయబడలేదు, 2000 పందులని రాయబడ్డాయి. ఆ మనుషుల్లో అనేకమైన దెయ్యాలను రాయబడ్డాయి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం జరిగింది? 2000 పందులు ఉన్నాయి సంఖ్య. ఈ 2000 పందుల్లోకి ఒక్కొక్క పందులోకి ఒక్కొక్కటని వెళ్ళిపోయి ఉంటుంది కదా అని 2000 దెయ్యాలన్నారు. నో ప్రాబ్లం. వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు మేత మేస్తున్నాయండి చక్కగానే. పందులకు కాపరులు ఉన్నారు, పందులను మేపేవాళ్ళు. ఆ పందులు మేపేవాళ్ళు చక్కగా పందులను మేపుతుంటే వాళ్ళ హయాములో ఇవి మేత మేస్తున్నాయి. ఈ దెయ్యాలు ఎప్పుడైతే పట్టుకున్నాయో సముద్రంలోకి వెళ్ళిపోయి పడిపోయినాయి అంట. ఆత్మహత్య అనుకోండి. లేకపోతే ఏ హత్య? తమ్మును తాము చంపుకోవడం ఏంటి? ఆత్మహత్య. పందులు తమ్మును తాము చంపుకున్నాయా లేదా? ఎందుకు చంపుకున్నాయి? వాటిలో ఏమున్నాయి? ఈ రోజున ఆత్మహత్య చేసుకుంటున్న వారలారా, సార్వత్రిక సంగమా, నీలో పందులు అనబడే సైతాన్లు దురాత్మలు ఉంటే గనక పందులు ఎలాగ ప్రపాతానికి ఎదురెళ్ళిపోయావో నువ్వు కూడా మరణానికి ఎదురొడ్డి వెళ్ళిపోతావు. కార్లు ఎక్కడున్నాయి? లారీలు ఎక్కడున్నాయి? కాలువలు ఎక్కడున్నాయి? పెద్ద కాలువలు ఎక్కడున్నాయి? సముద్రాలు ఎక్కడున్నాయి? లోయలు ఎక్కడున్నాయి? విషం బాటిళ్ళు ఎక్కడున్నాయి? నీళ్ళు ఎక్కడున్నాయి? వాటర్ ట్యాంకులు ఎక్కడున్నాయి? ఎత్తుకుంటున్నావా? దెయ్యాలు ఉన్నాయి చేత. ఈ దెయ్యాలు ఎప్పుడు కూడా ఆత్మహత్యకు నడిపిస్తాయి. దేవుని ఆత్మ ఆత్మరక్షణకు నడిపిస్తుంది. దెయ్యపు ఆత్మ నరకానికి వెళ్ళిపోవాలని కంకణబద్దులై నిన్ను నడిపిస్తుంది. ఇస్కరియోతు యోధ ఆత్మహత్య చేసి చచ్చిపోయాడండి, నాశన పుత్రుడు. ఈ రోజున దేవుని బిడ్డలు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారా? అది క్రైస్తవులా? సేద నరకానికే సైతానుగాడు తీసుకెళ్తున్నాడు. నిన్ను నువ్వు చంపుకోవడానికి నీ మీద నీకు అధికారం లేదు. నిన్ను పుట్టించినది దేవుడు, నిన్ను సృష్టించినది దేవుడు, నీ నాసిక రంధ్రములో జీవాత్మను దిగినది దేవుడు. నీవు పుట్టించమంటే దేవుడు పుట్టించలే, దేవుడు పుట్టించాలనుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టించాడు. నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. నీవు దేవుని బిడ్డవు, వెళ్ళపెట్టి కొనబడ్డావు, నూతనంగా జన్మించిన అనుభవంలో అన్నావు. నీలో ఉండాల్సింది దెయ్యాలు కాదు, నీలో ఉండాల్సింది దేవుడు. హల్లెలూయా. ఈ పందులు ప్రపాతములో నుండి సముద్రములోనికి ఎదురొట్టి వెళ్ళిపోతే ఒక్క పంది కూడా బతకలేదు. ఈ పందులు కాచుకున్న వాడి జీవనం అంతా అదేనేమో. గుండెలు బాధేసుకొని కొట్టేసుకొని అన్ని జనులు గుండెలు బాదుకొనివ్వండి, కొట్టుకోనివ్వండి, పశువులు పోయినా ఏడిసేనివ్వండి, మనుషులే పోతే దేవుడు స్తుతించాడండి యోబు. ఆయన పక్షపు వాళ్ళం మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి పక్షపు వాళ్ళం? వీళ్ళ పందులు పోతే లబో దిబో అని కొట్టుకోనివ్వండి, నో ప్రాబ్లం. గుండెలో బాదుకొనివ్వండి, నో ప్రాబ్లం. తల బాదుకొనివ్వండి, నో ప్రాబ్లం. ఎగిరేనివ్వండి, నో ప్రాబ్లం. దొల్లేనివ్వండి, నో ప్రాబ్లం. నీకును వాళ్ళకని వ్యత్యాసం ఉండాలి. హల్లెలూయా. ఏం జరిగింది? గుండెలో బాదుకొని వెళ్ళిపోయారండి గ్రామంలోకి. ఎందుకు? పందులను చంపేశాడు. పందులన్నీ సముద్రంలో పడిపోయి చచ్చిపోయినాయి. అయితే ఒక వ్యక్తిని, దెయ్యాలు పట్టిన వ్యక్తిని విడిపించాడన్న సంగతి చెప్పారు. సంగతి చెప్తే ఆ దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ద్వారా ఈ ప్రజలు ఎంతో సఫర్ అవుతున్నారు. మనుష్యుల్ని సైకిల్ మీద వెళ్ళనివ్వడు, బైకుల మీద వెళ్ళనివ్వడు, కార్ల మీద వెళ్ళనివ్వడు. నడుచుకుని వెళ్తే కడిసేస్తాడు. సైకిల్ మీద వెళ్తే సైకిల్ వెనక్కి లాగేస్తాడు. బైక్ మీద వెళ్తుంటే బైక్ ఆపేస్తాడు. మొత్తం ఏం చేస్తాడు? గాలి తీసేస్తాడు. కారు మీద వెళ్తుంటే అద్దాలు పగలు కొడతాడు. ఏ మనుష్యుడు ఇతన్ని సాధు చేయలేకపోతున్నాడు. సంఖ్యలతో బిగించిన సంఖ్యలు తెంపుకొని యథాప్రకారముగా ఎప్పుడులాగానే తన ప్రక్రియ జరిగిస్తున్నాడు దెయ్యాలతోటి. అలాంటి వ్యక్తికి విడుదల వస్తే, పందులు చచ్చిపోతే చచ్చిపోయాయి, విడుదల వస్తే గ్రామానికి పెద్దలు అనబడినోళ్ళు ఆ పందులకు రేటు కట్టి ఇచ్చేస్తే బాగుంటుంది కదా. నేనైతే చేస్తాను, మరి ఆ మాత్రం ఇంకేత జ్ఞానం లేదే వీళ్ళకి. ఇప్పుడు కోతులండి మనల్ని చంపు తినేస్తున్నాయండి. ఈ కోతుల్ని పట్టించడానికి మన అందరి దగ్గర డబ్బులు దండారు లేదా? దండి కోతుల్ని ఏం చేశారు? పట్టించేశారా? ఒక మాటలో చెప్పాలంటే 2000 పందులు చచ్చిపోతే చచ్చిపోయాయి. ఈ మనిషి వలన ప్రతి ఒక్కరికి కూడా కష్టం, ప్రతి ఒక్కరికి కూడా నష్టం. ఎక్కడ పడితే అక్కడ కరిసేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ నిలబడినివ్వట్లేదు, నడవనివ్వట్లేదు. ఆడున్నాడో లేదో చూసుకుని వెళ్తాం సరిపోతుంది.
వాడున్నాడని వేరే మార్గంలో చుట్టూ తిరిగి వెళ్తున్నాం. వాడిని సంఖ్యలతో బిగించినా కూడా ఎవడి వల్ల సాధ్యం కాలేదు. ఒరే పందులు పోతే పోయినరా, నేనన్నా ఇచ్చేస్తాను రా అని ఊరు పెద్ద అనాలి. ఊరంతా డబ్బులు తీసుకుంటామని సలహా ఇవ్వాలి. అదేం లేదు. ఏం జరిగింది తెలుసా? రివర్స్ గీర్లు తెలుసా, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రజలందరూని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి, మా ప్రాంతములను విడిచిపోవయ్యా బాబు, విడిచిపో, మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపో. ప్రాంతాలను విడిచి వెళ్ళిపోవాలా? ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ ప్రకటిస్తూ ఆయన స్వస్థపరుస్తాడు. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా ఆయన యొద్దకు రండి, ఆయన యొక్క విశ్రాంతి కలుగజేస్తాడని బైబిల్ చేతిలో పట్టుకొని నోటి నిండా దేవుని యొక్క వాక్కును పెట్టుకుని, రండి మీకు మేలు చేస్తాం, రండి మీకు ఉపకారం చేస్తాం, రండి మిమ్మల్ని బాగు చేస్తాం, రండి మీ హృదయాలను తెప్పరలింపజేస్తాం, రండి మీకు విశ్రాంతి కలుగు చేస్తాం, ఇదిగో ఇది జీవ మార్గం అని చెప్తుంటే, ప్రతి దైవజనుని కొట్టినోళ్ళు ఒకడో, తిట్టినోడు ఒకడో, తన్నినోడు ఒకడో, పొండ్రా బాబు అన్నవాడు, ఇంకెప్పుడైనా ఇక్కడ చూసామంటే అన్నవాడు ఒకడు. అవిద్యా బుద్ధులు బోధించేటువంటి స్కూళ్ళకు మాత్రం డబ్బులు లక్షలు కట్టి పిల్లల్ని చదివిస్తారు, కానీ జీవితాలను మార్చేటువంటి పాఠాలు చెప్పేటువంటి మందిరాలను తగలెట్టేవాడు ఒకడు, కొట్టేవాడు ఒకడు, రాళ్ళు రువ్వేవాడు ఒకడు. ఏం బట్టున్నారు చెప్పనా? ఈ పందుల్లోకి ఇల్లే కదా దెయ్యాలు. ఈ పందులు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాయి మరి? ఇప్పుడు అంతవరకు ఆ మనిషిలో ఉన్నాయి దయ్యాలు. ఆ మనిషి నుంచి పందుల్లోకి వెళ్ళాయి, ఆ మనిషికి విడుదల వచ్చింది. ఇప్పుడు పందులు చచ్చాయి, మరి ఏ పందుల్లోకి వెళ్తాయి? ఊర్లో పందులు లేవు, మనుషులు ఉన్నారంట. ఊర్లో ఎవరున్నారు? ఆ ఊర్లో పడిపోయినాయి, వెళ్ళి ఒక్కొక్కళ్ళలోకి వెళ్ళిపోయాయి. కాబట్టే ఇక్కడున్న దెయ్యాలు ఎలా వేడుకుంటున్నాయో అలాగా మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపో. ఇప్పుడు దెయ్యాలు పట్టినోళ్ళు రివర్స్ గేర్లో వేడుకుంటుంటారు, ఎలుగెత్తి వేడుకుంటూ ఉంటారు, ఏడుస్తా. వీళ్ళు రైట్ వేలో అడగరు, రాంగ్ వేలో వేడుకుంటుంటారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసిన వాక్యానుసారమైన దైవ చిత్తానుసారమైన దేవుని యొక్క పరిధనబడేటువంటి మార్గములో వేడుకోరు. దెయ్యాలు పట్టినోడు దీనికి విరోధమైన మార్గములో, వ్యతిరేక మార్గములో, దైవ చిత్తము కాని మార్గములో, స్వచిత్తములో వేడుకుంటుంటారు. ఇది దెయ్యాలు వేడుకోవడం. ఇప్పుడు దెయ్యాలు ఏం వేడుకుంటున్నాయి? అయ్యయ్యో, ఈ మనుష్యుల వలన మేము ఎంత ప్రయాసపడ్డాం, మా పిల్లల్ని గాయపరిచాడు, మమ్మల్ని గాయపరిచాడు, సంఖ్యలు బిగించినా కూడా మా వీడిని మేము సాధు చేయలేకపోయాం. ఈయనెవరో మహానుభావుడు, ఎంత అద్భుతమైనటువంటి విధానంలో సాధువు చేశాడా? అయ్యా మా ఇంటికి రండి అయ్యా, అయ్యా మా ఇంటికి రండి అయ్యా, అయ్యా మా ఇంటికి రండి అయ్యా, మీరు మహానుభావులు, మీరు గొప్పవాళ్ళు. మనుష్యులమైన మా వలన సాధ్యం కానిది, సంఖ్యలు బిగించిన సాధ్యం కానిది, మా ఆలోచనల వలన సాధ్యం కానిది, మా యొక్క జ్ఞానం వలన సాధ్యం కానిది మేము అతనికి చేసి అతని విషయంలో విడుదల పొందాలనుకున్నాము, కానీ మా వలన సాధ్యము కానిది మీ వలన సాధ్యమయ్యిందంటే మీరు అతీతుడై ఉండొచ్చు. ఇంకా ఇటువంటి అనుభవాల్లో పలానా వాళ్ళు ఉన్నారయ్యా, ఇటువంటి అనుభవాల్లో పలానా వాళ్ళు ఉన్నారు, ఇటువంటి అనుభవాల్లో పలానా వాళ్ళు ఉన్నారు. మా గ్రామంలో ఉండండి అయ్యా, మా గ్రామంలో ఉండండి అయ్యా. సమరయ స్త్రీ దేవుని చేత విడుదల పొందుకున్న తర్వాత గ్రామంలోనికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉండమని బతిమాలుకున్నారు. మనకు ఎవరన్నా మేలు చేసే డాక్టర్ గారు వచ్చారనుకో, మనకు డాక్టర్ గారు లేరనుకో, డాక్టర్ గారండి మీ వలన మాకు మేలు జరుగుతుందండి, మా ఊర్లోనే ఉండండి, రెంట్ హౌస్ కూడా తీసి ఇస్తామండి. పాస్టర్ గారండి మీ వలన మేలు జరుగుతుందండి, తాగుబోతులు మారారండి, తిరుగుబోతులు మారారండి, తిట్టుబోతులు మారారండి, అయ్య బాబోయ్ చాలా మార్పులు వచ్చేసేయండి మనుషుల్లో, మీరు ఇక్కడే ఉండాలండి అంటారా? 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 పలానా ఆవి చచ్చిపోయి ఆవిడి బ్రతికేసి దేవుడు మందిరానికి వెళ్తుంటే, ఏమే ఎక్కడ పోతున్నావు, దిగిపోయావా, ఎక్కడా? భార్యను కొట్టేసేవాడు మారి మంచిగా దేవుడు మందిరంలోకి వచ్చి దేవునికి స్తోత్రము గానము అంటే ఈ బయట గానాలు ఎక్కువైపోతాయి. ఒరే ఒరే అదిట్రా,
చాలా సిగ్గు తెచ్చేసి ఇలాగ ఉన్నాం మాకు. భార్యని కొడితే చూసి ఆనందించావా? భార్యని కొడితే చూసి ఆనందించావా? తాగుబోతాడు రోడ్ల మీద పడిపోయి దొల్లేస్తుంటే, పిల్లలు ఏడుస్తుంటే, భార్య ఏడుస్తుంటే ఒక్కడ సహాయం చేయడు. కానీ దైవజనుడు నెత్తిమేసేటి ప్రార్థన చేయగానే, సంఘం ప్రార్థన చేయగానే అద్భుతంగా మారిపోయి మందిరానికి వస్తే ఏదో కొంపలు మునిగిపోయింది అన్నట్టు, ఏదో అయిపోయింది అన్నట్టు, అంటుకుపోయిన కొంపలో అన్నట్టు వ్యవహారాలు. దిగేసావా? నువ్వు దిగేసావేంటి? నువ్వే దిగెత్తేలారా? అట్టడుగు స్థానంలో ఉన్నప్పుడు, తిండి తినడానికి కూడా గతి లేనప్పుడు, బట్ట కట్టుకోవడానికి కూడా గతి లేనప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కనికరిస్తే ఎక్కడ పోతున్నా? పైనుంచి ఇచ్చేస్తున్నారు నీకు అగా వాళ్ళు యేసుబాబు మతం వాళ్ళు ఉన్నారు కదా, యేసుబాబు మతం వాళ్ళు పైనుంచి ఇచ్చేస్తున్నారా? ఆహా, నువ్వు వచ్చి ఇచ్చేస్తాం మరి, కట్టేద్ది కానీ బిల్డింగ్ మే బిల్డింగ్. నీకు అంత బాధ ఎందుకు వచ్చేవయ్యా? కానీ వాళ్ళల్లో జరుగుతున్నటువంటి అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు ఎవ్వరికి పట్టవు. స్వస్థ చిత్తుడుగా ఉండి బట్టలు ధరించలేని వాడు, నగ్నంగా తిరుగుతున్నవాడు, సమాధుల్లో తిరుగుతున్నవాడు, తిండి తిప్ప లేకుండా ఉన్నవాడు, వాడు గాయపరుచుకుంటూ మనుష్యులు గాయపరచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా కనికర దయా దాక్షిణ్యము వలన మంచి మనిషిగా మారి, మంచి బట్టలు కట్టుకుని, మంచి వసతుల్లో ఉండి, దేవుడు పాదాల యొద్ద ఉండి కూర్చున్నప్పుడు ఆశ్చర్యపడి ఈయనెవరో మహానుభావుడు అన్నం పోని అనకుండా, అయ్యా పో విడిచెళ్ళిపో మమ్మల్ని. దెయ్యాలున్నాయి మీలో, తాడుకోలేరు, తట్టుకోలేరు. దెయ్యాలున్నాయి కాబట్టి ఆ యేసు ప్రభువుని చూస్తే ఆ టైంలో ఆ మనుషులు ఉన్న దెయ్యాలు గడగడ ఒడిగిపోయినట్టు మీరు ఒడిగిపోయి మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపోండి అన్నారు. రివర్సులో లేరు వీళ్ళు. ఈ రివర్సులో ఉన్నవాళ్ళు దేవుని మార్గములో ఉండరు. ఈ రోజున దేవుని బిడ్డలు కూడా దెయ్యాల పట్టినోళ్ళు, నామకార్థంగా బ్రతుకుతున్న వాళ్ళు, ఎలుగెత్తి ఏడ్చేటువంటి అనుభవంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుని మార్గం అనబడే జీవ మార్గములో ప్రయాణించరు. నాశన మార్గం అనబడే సైతానికి సంబంధించిన మరణ మార్గములో ప్రయాణిస్తూ ఉంటారు. అద్భుతం ఏంటంటే ఈ మార్గములో ప్రయాణించిన వాళ్ళు క్రైస్తవులే, ఈ మార్గములో ప్రయాణిస్తున్న వాళ్ళు క్రైస్తవులే. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పి అప్పుడు నేను వివరిస్తాను, లేకపోతే మీకు అర్థం చేసుకోవడం కొంత కష్టం అవుతుంది. ఇశ్రాయేలీల జనాంగం సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వాళ్ళు ఇశ్రాయేలీలే. అంతవరకు దేవుడు చేసిన కార్యములు విన్నవాళ్లే. దేవాది దేవుడు తిండిచ్చాడు, వాళ్ళ యొక్క బట్టలు చిరిగిపోకుండా అద్భుతాలు చేశాడు, పాదరక్షలు అరిగిపోకుండా అద్భుతం చేశాడు, వాళ్ళని పెంచి పోషించి సంరక్షించి ఆయన మార్గము గుండా వాగ్దాన దేశములోనికి నడిపించాలి అని అనుకున్నాడు. కానీ వాళ్ళు పైకి మాత్రం ఆయన మార్గములో ఉన్నట్టుగా కనబడుతున్నా లోపల దేవుడు చూపిన మార్గములు కాక సైతానిగాడి మార్గములో వాళ్ళు నడుస్తున్నారు. దేవుని మార్గములో నడిచేవాడు దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటాడు. దేవుడు మార్గములో నడిచేవాడికి దేవుడు అంటే గొప్ప విశ్వాసం ఉంటుంది. దేవుని మార్గంలో నడిచేవాడు దేవుణ్ణి చూసుకుంటూ నడుస్తాడు, దేవుణ్ణి చూచుకుంటూ బ్రతుకుతాడు, దేవుడు చేస్తాడనే నిరీక్షణతో విశ్వాసముతో ఎంతటి పరిస్థితి అయినా, కొండల్లాంటి బండల్లాంటి సమస్యలైనా, కరువైనా, ఖడ్గమైనా, వ్యాధైనా, బాధైనా, నిందైనా, శోధనైనా, మరి ఏదైనా దేవుని మార్గములో ప్రతికూలతలైనా దేవుణ్ణి చూసుకుంటూ స్తుతించుకుంటూ దేవుడు సన్నిధిలో ఎలుగెత్తి మొర్ర పెట్టుకుంటూ దేవుడు సన్నిధిలో ఎలుగెత్తి కన్నీళ్లతో దైవ చిత్తానుసారముగా ఏడుస్తూ విలపిస్తూ కన్నీళ్లు గారుస్తూ
దేవుడే శరణ్యం అంటూ ఈ వాక్య పరిధిలో మాత్రమే ఉంటాడు. వాడి ప్రార్థన ఎప్పుడు దైవ చిత్తానుసారమైన ప్రార్థనగా ఉంటుంది. అతని ప్రార్థన ఎప్పుడూ కూడా చింతించకుండా ప్రార్థనా విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి విన్నవించుకొని కన్నీళ్లు విడుస్తూ విశ్వాసముతో కృతజ్ఞతతో దేవుని వేడుకున్న అనుభవంలో ఉంటాడు. కానీ వేరొక మార్గంలో నడుస్తున్నవాడు దేవుని యొద్ద నుండి ఎన్ని అనుభవించినా, ఎన్ని పొందుకున్నా, ఎంతగా దేవుడు అద్భుతాన్ని అనుభవించినా, ఎంతగా దేవుడు కార్యాలు జరిగిస్తున్నా, ఒక పరిస్థితి వచ్చినప్పటికీ, అవసరతలు వచ్చేటప్పటికీ, అక్కరలు వచ్చేటప్పటికీ, వ్యాధులు వచ్చేటప్పటికీ, బాధలు, నిందలు, శోధనలు, అవమానాలు వచ్చేటప్పటికీ వాక్య క్రమాన్ని తప్పి, మతి తప్పి, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ఊహలు, సొంత మాటలు, వాక్యములకు సంబంధం లేకుండా మాట్లాడతాడు. ఎలుగెత్తి ఏడ్చే అనుభవంలో ఉంటాడు. దేవుడు చేస్తాడనే నిరీక్షణ కానీ, విశ్వాసము కానీ, చెయ్యగలడు అనేటువంటి నిరీక్షణతో కూడినటువంటి అనుభవాలు కానీ మార్గములో నడిచేవాడికి ఉండవు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తే ఒక సందర్భం వాళ్ళు మాంసం కావాలని ఏడ్చారు. మొదటి సందర్భంలో వాళ్ళకి కావలసిన అన్ని దేవుడు ఇచ్చాడు. వాళ్ళ పసిపిల్లలాగా వాళ్ళకి వాక్యం తెలియలేనప్పుడు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని పరిధి తెలియలేనప్పుడు వాళ్ళని ఏమీ శిక్షించలే. తర్వాత దేవుడు అద్భుతంగా వాళ్ళని పోషించినా కూడా మాకు మాంసం ఎవరు పెడతారు అని ఏడ్చారు. 11వ అధ్యాయమే, సంఖ్యాకాండం 11వ అధ్యాయం చదువుకోండి మీరు వెళ్ళిన తర్వాత. మిశ్రిత జనం ఉన్నారు. మిశ్రిత జనం అంటే ఐగుప్తు దేశంలో వచ్చేటప్పుడు అక్కడ జనం కూడా వీళ్ళతో వచ్చారు. దోస్తులు ఉంటారు కదా, ఉండరా? దోస్తులు ఉంటారు కదా, దోస్తులు వచ్చారు. వాళ్ళు అన్నారు, ఛీ మాకు మాంసం తినాలనిపిస్తుంది, సవి సారం లేదంటే. వీళ్ళు మోషే మీద, దేవుని మీద, సవి సారము లేని మన్నాను మేము తినలేకపోతున్నాం, మాకు మాంసం ఎవరు పెడతారు? చదవండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నాగాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. 4 వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. 6 ఈ మన్నాగాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకది బోళం వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్తిమీర నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాళెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంట పడెను. జనులు తమ తమ కుటుంబాలలో ఎవరి గుడారపు ద్వారముల యొద్ద, గుమ్మాల యొద్ద అన్నమాట, ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. ఈ భాగమంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 18 నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరుచుకునుడి, మీరు మాంసం తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మాకు బాగానే జరిగిందని మీరు చెప్పుకుంటారు గనుక 1 దినము కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటిరి. 33 ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడును. జనులు కిత్రోతు హత్తావా నుండి హజోరేతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి. చూడండి, ఇశ్రాయేలీలు మాకు మాంసం ఎవరు పెడతారు? నేనంటాను, ఇంతవరకు మీకు ఎవరు పెట్టారు అంటాను.
ఏం జరుగుతుంది, ఎంతవరకు ఏం జరిగింది చూడండి. ఇశ్రాయేలీలు మాంసాపేక్షతో మాకు మాంసం ఎవరు పెడతారు, ఈ సబీ సారం లేని మన్నాను తినలేకపోతున్నాం. ఆ మన్నాను ఏం చేశారో తెలుసా, రోట్లో దంచారంట. ఓ మాటలో చెప్పాలంటే రుబ్బేశారు, రుబ్బురోళ్ళు. ఓ మాటలో చెప్పాలంటే రోడ్డుతో దంచేశారు, పెనాలు తీసేశారు, అట్లేసేసారు. జాగ్రత్తగా వినండి, దీన్ని వివరిస్తాను. జాగ్రత్త, చాలా పొరపాటు. దేవునికి కోపం వచ్చింది. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు తిన్నారండి వాళ్ళు. దేవుడు ఇచ్చిన తర్వాత వాళ్ళు తింటున్నటువంటి ఆహారము వాళ్ళ పళ్ళ సందులలో ఉండగానే దేవుని కోపం వాళ్ళ మీదకు వచ్చి చచ్చిపోయారు. వీళ్ళ ఏడుపు అంటే దెయ్యాలు ఏడ్చినట్టుగా ఏడ్చారు. దైవ చిత్తానుసారముగా దుఃఖించలేదు. కృతజ్ఞతాపూర్వకముగా వారి విన్నపములు దేవునికి తెలియజేయలేదు. ఎలా ఏడ్చారంటే, పందుల్లోకి పందులు పంపేశారు. ఆ పందుల్లో ఎంతవరకు ఉన్నారు దెయ్యాలు, ఎంతవరకు ఉన్నారు? ఇప్పుడు ఈ దెయ్యాలు ఎలా వేడుకుంటున్నారు, దెయ్యాలు పట్టిన మనుషులు ఎలా వేడుకుంటున్నారు, రివర్స్లో. ఆయన్ని ఉండమని వేడుకోవాలి కానీ ఆయన వెళ్ళిపోమని. దేవుని వాక్యము సరైనటువంటి మార్గం, దేవుని వాక్యమునకు విరోధమైన మార్గము వక్ర మార్గం, సైతానికి సంబంధించిన మార్గం. ఇక్కడ దయ్యం పట్టిన వ్యక్తులు వక్రీకరించి దేవుణ్ణి పొమ్మంటున్నారు. అర్థమైందా మీకు? నిజంగా సరైన మార్గం అంటే దేవుణ్ణి ఉండమని బతిమాలుకోవాలి. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూడా దేవుని ప్రజలు మాంసాపేక్ష కలిగిన వాళ్ళు దైవ చిత్తానుసారముగా విన్నవించుకోవట్లేదు, కృతజ్ఞతాపూర్వకముగా అడగడం లేదు. అంతవరకు చేసిన దేవుని కార్యాలను మరిచిపోయి, అంతవరకు అద్భుతాలు మరిచిపోయి, మా దేవుడు చేయగలడు అనే విషయాన్ని మరిచిపోయి, ఐగుప్తులో ఉన్నవి మాకు జ్ఞాపకం వచ్చుచున్నవి, అక్కడే మాకు మంచిగా ఉన్నది, సవీ సారము లేని మన్నాను తినలేకపోవచ్చున్నాము, మాకు మాంసం ఎవడు పెట్టును, ఏడుపు. ఇంతవరకు ఎవరు పెట్టారు? ఇప్పుడు పెట్టలేడా? కృతజ్ఞతాపూర్వకంగా, అయ్యా ఆ దినము నుంచి ఈ దినం వరకు పోషించిన మీకు అసాధ్యమైనది ఏది లేదు, మాంసం కావాలయ్యా. ఏమండి, మనుషులము మనకి రుచులు కోరడం తప్పేం కాదు. అర్థమైందా? ఆకలేస్తుంటే అన్నం తినడం తప్ప, ఆకలేస్తుంటే అన్నం తినడం తప్ప. అలాగే మనుష్యులుగా మనకి కొన్ని రుచులు కావాలనిపిస్తుంది, తప్పేం కాదు. నా జీవితంలో టైం అయిపోద్దేమో, త్వరగా చెప్పేస్తాను. నా జీవితంలో ఒక టైంలో నాకు డ్రై ఫిష్ తినాలనిపించింది. ఒక టైంలో నేనేమి ఎలుగెత్తి ఏడిసేయలేదు. అయ్యి బాబు అని అనలే, అనుకున్నానంతే మనసులో, అబ్బా తినాలనిపిస్తుంది కదా. నాకేమో అవి కొనుక్కోవడం రాదు. ఏం రాదు? చూసి కొనుక్కోవడం రాదు నాకు. ఎగ్ వేసుకుని తినాలని అనిపించింది జస్ట్ మనసులో. ఒకరోజు పాస్టర్ గారు నేను గంగావతి వెళుతున్నాం. గంగావతి వెళతా ఉన్నప్పుడు ఈ డ్రై ఫిష్ ఎక్కడ దొరుకుద్దో అటువైపుకి తిప్పేశారు కారు. నేనన్నాను, ఏమండి మనం అటు వెళ్ళాలి కదా, ఇటు వెళుతున్నాం ఏంటి అన్నాను. అవును కదా, అటు వెళ్ళాలి కదా, ఇలా తిప్పేసానేంటి ఇంతలాగా అని. తిప్పుదాం అనుకునేటప్పటికి ఆ టర్నింగ్లో అద్భుతంగా ప్యాకింగ్ చేసి, మనకి ఏరుకోవడం రాదు కదా, అద్భుతంగా ప్యాకింగ్ చేసి అమ్ముతుంటే టక్కన దిగి ప్యాకెట్ అట్టుకొచ్చాను. దొంగిలించలేదే, డబ్బులు ఇచ్చాను, వండుకుని తిన్నాను. తీర్చడా? ఒక దైవజనుడు కుటుంబం లేని పరిస్థితి, ఫిష్ తినాలనిపించిందంట. అలాంటప్పుడు గ్రద్ద ఏం చేసిందంట, కొర్రమేనును పెద్ద దాన్ని నోటితో పట్టుకొచ్చి ఇంటి ముందు వేసిందంట, ఆవిడ కంటిలో పడేలాగా. హల్లెలూయా!
ఈ దాఖలాలు లేవా? ఏలియాకి కాకోలము చేత దేవుడు ఆహారాన్ని పంపించలేదా? రొట్టె మాంసం పెట్టలేదా? మన దేవుడు కాడ ఆయన మనకు పెట్టడా? విచిత్రంగానూ విడ్డూరంగానుందా? ఉందా? ఒక ఆయనకి బాతు తినాలనిపించిందంట. ఆయనకి బాతు అంటే ఇష్టం అంట. దైవజనుడు, పెద్ద దైవజనుడు. బాతులు తినాలనిపిస్తుంటే కారులో వెళుతున్నారంట. కారులో వెళుతున్నప్పుడు భార్యతో అన్నాడంట, నాకు ఇలా బాతుది తినాలనిపిస్తుంది అన్నాడంట. ఆవిడందంట, చాలండి, ఎక్కడెక్కడ ఉంటాయి బాతులు, ఇప్పుడు ఎక్కడ ఉంటాయి బాతులు అనేటప్పటికి బాతులు కారుకి ఎదురు వచ్చేసాడంట. ఈ దైవజనుడు, చూసావా అన్నాడంట. చూశాను అన్నదంట. నిజం, వాస్తవం. ఒక దైవజనుడు రోడ్డు మీద నుంచి సేవకు వెళ్ళి సైకిల్ మీద వస్తూ ఉంటే మామిడి పళ్ళు బాగా కనబడుతున్నాయి, కొనుక్కోవడానికి జేబులో డబ్బులు లేవు. అలాంటప్పుడు తినాలనిపించింది, డబ్బులు లేవు. ఒక్క క్షణం దేవా అనుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేటప్పటికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినటువంటి ఒక విశ్వాసి పెట్టినటువంటి పళ్ళు అతను అక్కడ ఏదైతే చూశాడో ఆ పళ్ళే టేబుల్ మీద ఉన్నాయి. హల్లెలూయా. భార్యతో చెప్పాడంట, నేను ఇదే కావాలనుకున్నాను. దేవుడు నేను ఇంటికి చేరుకునే లోపే, ఎస్, మన దేవుడు అన్నీ తెలిసండి ఆయనకి. ఇక తేళ్లే జస్ట్ లోపల అనుకున్నారంతే. తింటే తినాలనిపిస్తుంది. వీళ్ళు అనుకున్నారు, ఒకవేళ ఇడుగెత్తి ఏడవకుండా మాకెవరు మాంసం పెడతారనుకోకుండా, మాకెవరు చేస్తారు, అక్కడే బాగుంది, వెనక వదిలేసి వచ్చిన ఐగుప్తు దేశమే బాగుందని అనకుండా, ప్రభువా, వాళ్ళు సరైనటువంటి మార్గములో ఉంటూ నడుస్తూ, ప్రభువా తినాలనిపిస్తుంది అంటే ప్రభు ఇవ్వడా? లేకపోతే వేడుకుంటే కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు ఇవ్వడా? ఒక్కరిలో కాదండి, ఇద్దరిలో కాదండి, కోకొల్లలలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. హల్లెలూయా. కోకొల్లలలో. మరి వీళ్ళు ఏ మార్గంలో ఉన్నారు? పైకి మనందరికీ కనబడుతుంది, మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనే వెళుతున్నారు కదా అని. కానీ వాళ్ళు ట్రాక్ తప్పి అదృశ్యంగా సైతానిగడి మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి దేవుడంటే నిరీక్షణ లేదు, దేవుడంటే విశ్వాసం లేదు, దేవుడు ఇంతకు ముందు చేసిన కార్యాలు మరిచిపోయారు. దేవుడు ఇదివరకు ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేయగలడు, అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేదా, ఆయన కృప లేకపోతే ఎప్పుడో చచ్చిపోదాం కదా. ఇంతవరకు రాజుల్ని మట్టి కరిపించి, ఇంతవరకు పరిస్థితుల్ని ఛేదించి, ఇంతవరకు స్థితిగతుల్ని మార్చి, ఇంతవరకు మన జీవితాల్లో తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి గుడారాలను ఏర్పాటు చేసుకోవడానికి నివాసాన్ని అద్భుతంగా మోసే నాయకత్వంలో ఇచ్చినవాడు. ఇక ముందు ఇవ్వడానికి నిరీక్షణ వాళ్ళకి లేదు. వాళ్ళు ముందు నుంచి ఈ మార్గమే. ఏ మార్గం? వాళ్ళు మధ్యరకంగా వచ్చిన వాళ్ళు కాదండి ఈ మార్గంలోకి, ఆదిలోంచింది ఈ మార్గమే. ఏ మార్గం? సైతానిగడి సంబంధించిన వక్రీకరమైన మార్గం. అందుకే దైవ చిత్తానుసారమే దుఃఖం ఉండదండి వీళ్ళకి. కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు విన్నవించుకోగలిగే భాగ్యం ఉండదు వాళ్ళకి. అడగదాం, దేవుణ్ణి వేడుకుందాం అనేది ఉండదు, బతిమాలుకుందాం, నిరీక్షణతో చూద్దాం ఉండదు. ఎలుగెత్తి ఏడిసేత్తమే. ఏమేడుపు అంటే, అయ్యయ్యో మాకు లేదు, అయ్యయ్యో తినడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఉండడానికి లేదు, అయ్యయ్యో శరీరకమే. ఈ యాంగిల్లో ఉన్నవాడు అందరూ శరీరకంగానే ఏడుస్తూ ఉంటారు. ఏడుపు. సైతాను కూడా ఆత్మ సంబంధంగా ఏడుస్తాడండి. చెప్పండి. ఈ ప్రజలు దెయ్యాలు పట్టారు, పందుల్లో ఉన్న దెయ్యాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే ఈ ప్రజలు దెయ్యాలు పట్టిన ప్రజలు ఇంగిత జ్ఞానంతో కూడా ఆలోచిస్తున్నారా? అడ్డదిడ్డంగా ఎరుపు అడ్డదిడ్డంగా ఇంగిత జ్ఞానంతో అయినా ఆలోచిస్తున్నారా? దెయ్యాలు పట్టున్నాయి కాబట్టి ఆత్మ సంబంధమైన ఆరాటం ఏమి ఉండదు వీళ్ళకి, శరీర సంబంధమైన పోరాటం తప్ప. ఆకలి వేసేటప్పుడు చూడండి, ఏదైనా పడిపోవాలి కడుపులో. వీళ్ళకి ఆకలి అంటే వీళ్ళకి హంగ్రీ. ఏ హంగ్రీ వీళ్ళకి? జాంగ్రీలు తినేద్దామన్నంత హంగ్రీ వీళ్ళకి. ఏ హంగ్రీ వీళ్ళకి? శరీర సంబంధమైన ఆకలే. సైతాను గడు ఎప్పుడు దాని విషయంలోనే టార్గెట్ చేసి నడిపిస్తాడు. ఎప్పుడైనా ఎలుగెత్తి మొర్రపెట్టే అనుభవం కానీ, బతిమాలుకునే అనుభవం కానీ, దేవుడు ఆలకించేలాగా, దేవుడు అద్భుతం చేసేలాగా ఆగారా? వీళ్ళ నోరాగదో చెయ్యాగదో. ఏమాగదు?
నోరు ముందు పారేసుకుంటారు, తర్వాత చెయ్యి పారేసుకుంటారు, కాలు పరిగెట్టేద్ది, చెయ్యి రాయి తీసేద్ది, నోరు ముందే పడిపోద్ది. సమాధులు లేవనుకున్నావా? నోరు. మోషే మాయనో? నోరు. ఐగుప్తు దేశమే బాగుంది, నోరు. ఐగుప్తులో తిన్నాయి గుర్తుకొస్తున్నాయి, ఏమి? ఆకుకూరలు, కూరగాయలు, కూరాకులు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, జున్నిగడ్డలు అన్ని జ్ఞాపకం వస్తున్నాయా? దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం రావట్లేదా? నో. నడిపించిన విధానం జ్ఞాపకం రావడం లేదా? నో. ఏడ్చి గుండెలు బాదుకున్నప్పుడు మోషేని ఏర్పాటు చేసి అద్భుతాలు చేశాడు, జ్ఞాపకం రావట్లేదా? నో నో. మేము ఈ సంబంధులుగా, ఏ సంబంధం? ఈ సంబంధం కాబట్టి మాకు అవి జ్ఞాపకం రావు. దెయ్యాలు పట్టినోడికి ఎలా జ్ఞాపకం వస్తాయి? ఆ మాత్రం తెలీదా? దెయ్యాలు పట్టినోళ్ళు రివర్స్లోనే ఉంటారు. దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండరు, వాగ్దానానికి అనుకూలంగా వెళ్ళరు, ప్రవచన నెరవేర్పుకు అనుకూలంగా ప్రవర్తించరు, దేవుని వాక్య పరిధిని తప్పే ఏడుస్తారు. వీళ్ళు ఒక మార్గంలో అడుగుతున్నారండి, అడిగవలసిన రూట్లో అడుగుతున్నారా? వాక్యానుసారంగా అడుగుతున్నారా? వాక్యానికి విరోధమైన వక్రీకారమైన వంకరి త్రోవలో అడుగుతున్నారు. దెయ్యాల పట్టినోళ్ళు వక్రీకరించి యేసు ప్రభా మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపో తేడాగా అడిగారా? మరి వీళ్ళు ఎలా ఉన్నారు? తేడాగానే ఉన్నారా? దెయ్యం పట్టినోళ్ళు ఎంత తేడాగా ఉంటారు, జాగ్రత్త. అపవాదికి ఆహుతైపోయిన వాళ్ళు తేడాగా ఉంటారు, జాగ్రత్త. అందుకేనండి దావీదు రాజ్యానికి మేలు చేసి సౌలు పక్షముగా దేవుని యొక్క యుద్ధం చేస్తే విషపు చూపు చూస్తున్నాడు దయ్యం పట్టినటువంటి సౌలు దావీదు మీద. తేడాగా ఉంటాం. దెయ్యాలు పట్టినోళ్ళు తేడా తెలిసిపోతారు, జాగ్రత్త. దెయ్యాలకు నిలయంగా ఉన్నావా? దెయ్యాలు స్థావరం చేసుకున్నాయా నిన్ను? దెయ్యాలు వశపరుచుకున్నాయా నిన్ను? నీవు జీవము కలిగిన దేవుని ఆలయం, జాగ్రత్త. నీవు దెయ్యాలకు కాదు స్థావరంగా ఉండాల్సిందే దేవునికి. నీ హృదయంలో ఏముండాలి? ఆజ్ఞ, కట్టడ, న్యాయ విధానబడి నిబంధన. అందుకే నిబంధన మందసములు, ఆజ్ఞలని పలకలు ఉన్నాయి. హల్లెలూయా. కట్టడలు, విధులు అనబడే పలకలు ఎక్కడున్నాయి? మందసంలో ఉన్నాయి. నువ్వు దేవునికి ఒక మందసం. నీలో ఉండాల్సింది దేవునికి సంబంధించిన వాక్యం, పరిధి, మార్గం. వక్ర మార్గం కాదు, వాక్యానికి విరోధమైనది కాదు. దేవునికి మహిమ కలుగునగా. వాళ్ళు ఏడుపు ఇప్పుడు చెప్పండి, దెయ్యాల ఏడుపు. మార్గము తప్పి విలపిస్తున్నారు, శరీర సంబంధంగా ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎలుగెత్తి ఏడుస్తున్నారు కాబట్టి, దెయ్యాల ఏడుపు కాబట్టి దేవుడు ఆలకించడం లేదు. అక్కడ దెయ్యాలు పందుల్లోకి పంపేయ్యా అంటే, దెయ్యాలు పందుల్లోకి పంపేయ్యా అంటే దేవుని ప్రమేయం లేకుండా పందుల్లోకి వెళ్ళిపోయాయా దెయ్యాలు? చెప్పండి. ఈ కోణం యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోండి అని దెయ్యాలు పట్టిన ప్రజలు కేకలు వేసి ఏడుస్తుంటే యేసు ప్రభు వెళ్ళిపోయాడా, ఆగిపోయాడా? అంతేగాని నేను ఉంటే మీకు క్షేమమమ్మా అని ఉన్నాడా యేసుప్రభు? యేసుప్రభు వారు ఏం చేశారు? వెళ్ళిపోయారా? ఇప్పుడు వీళ్ళు ఎలుగెత్తి ఏడ్చారు. ఏం కావాలని? దేవుడు దృష్టికి వెళ్ళిందా లేదా? దేవుడు మాంసం ఇచ్చాడా లేదా? వీళ్ళు తిన్నారా లేదా? తిన్నాకేమయ్యారు? పళ్ళ సందుల్లో ఉండగానే చచ్చిపోయారు. ఏడ్చి సంపాదించుకున్న మాంసం తిని తృప్తి నొందగలిగారా? పందుల్లోకి వెళతానన్నాయి దెయ్యాలు, పందుల్లో నివసించగలిగాయా? తిని తృప్తి పొందగలిగారా? దేవుని ఉగ్రతకు పాత్రులైపోయారు, చచ్చిపోయారండి. దేవుని చిత్తానుసారముగా నీవు ఉంటే దేవుని వాక్యానుసారమైనటువంటి మొర్ర నువ్వు పెట్టగలుగుతావు. దేవుని మార్గంలో నీవు ఉంటే, నీలో దేవుడు ఉంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం నువ్వు సలపగలుగుతావు. దేవుడి వాక్య పరిధిలో నువ్వు ఉంటే దైవ చిత్తానుసారంగా, దైవ వాక్యానుసారంగా, దేవుడి నడిపింపులో దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడితే ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా
కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేసుకుంటావు. నోరు ఉపయోగించవు, చెయ్యి ఉపయోగించవు, కాలు ఉపయోగించవు. నీ సొంత ఆలోచనలకు చెక్ పెడతావు. నీ సొంత నిర్ణయానికి వెళ్ళవు. నీ ఊహలు అమలుపరుచుకోవాలనుకో, నీ ఉద్దేశాలు అమలుపరుచుకోవాలనుకున్నావు అనుకోవు. నీకెంత సామర్థ్యం ఉన్నా ఆ సామర్థ్యాన్ని బట్టి దేవుని స్తుతించి అడుగులు ఎలా వేయమంటావు ప్రభువా? నీ సొంత ఆలోచన ఆలోచించవు, నువ్వు సొంత నిర్ణయాలు తీసుకో, సొంత ఊహలు ఉద్దేశాలు ఉండవు. అయినా నువ్వు క్రైస్తవుడు కాబట్టి ప్రార్థనే, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ఊహల్లో ప్రభువా జరిగించు. ఎలుగెత్తి ఏడ్చినట్టు దేవుడి దృష్టిలో ప్రభువా జరిగించు. ఉపవాస ప్రార్థన కూడా చేసేస్తాను. ఇలాగ అనుకుంటున్నామండి, జరగాలి. ఎస్ అమ్మగారండి. మరి చూడండి, దైవ చిత్తానుసారముగా నడవగలగాలి. మనలో దేవుడు ఉన్నప్పుడు మాత్రమే మనం దైవ చిత్తానుసారంగా నడవగలుగుతాం. ఇప్పుడు ఏమంటారంటే సొంత చిత్తం చేసుకోవడానికి ప్రార్థన మాంటారా చెప్పండి నాకు? క్రైస్తవుడు అన్నవాడు పూజకి వెళ్ళండి. పురోహితుల దగ్గర ఉన్నారు కదా, పక్క వీధిలోనే కదా, వెళ్ళరు. దుర్గమ్మ తల్లి బొమ్మ పక్కింట్లో ఉంది, వెళ్ళిపోతాం పూజ చేసేద్దాం అనుకోరండి. యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలు వక్ర మార్గములో ఉన్న భ్రమలో ప్రార్థన చేస్తారు. ఆ దేవుడికి ఎలుగెత్తి ఏడిసినట్టు. ఇంక వీళ్ళకి ఏడుపు వచ్చేస్తే మామూలుగా కాదు. జరిగించే ప్రభువా, జరిగించే ప్రభువా, జరిగించే ప్రభువా. ఉపవాసం ప్రభువా, రండ్రా ఉపవాసం. మందిరం పక్షంగా, మందిరం పరంగా, సంఘపరంగా ఉపవాసం, కుటుంబ పరంగా ఉపవాసం. పొద్దున్న లెగిసిపోతారు కార్యం జరిగే వరకు. రాత్రి పడుకునే ముందు 11 అయ్యే వరకు ప్రార్థనే. అవసరం అనుకున్నది ఇప్పుడు ఏం చేయాలి? జరగాలి, జరగాలి, జరగాలి. అబ్రహాము, సారా, హాగరు అనుకున్నారు. దేవుడు ఏమనుకున్నాడంటే సారమ్మ గర్భవాసమున వాగ్దాన పుత్రుని ఇవ్వాలి. ఇవ్వడం ఆలస్యం అవుతుందని అనుకున్నారు. ఆయన ఆలస్యం కాదు, అసలు నిర్ణయకాలమే రాలేదు. ఆలస్యం పెట్టి నిర్ణయకాలమే, ఆయన అనుకున్న టైమే రాలేదు. ఆలస్యం పెట్టి ఆయన ఆలస్యం చేస్తాడంటారు. ఏటో మన దృష్టికి ఆలస్యం, ఆయన దృష్టికి ఎగ్జాక్ట్ టైం. వీళ్ళేమి ఇంకా రాలేదు, ఇంకా రావట్లేదు అని సొంతంగా ఆలోచించుకున్నారు. క్రైస్తవ బిడ్డలో, ఏ బిడ్డలో సొంతంగా ఆలోచించుకుని మాస్టర్ ప్లాన్ వేసింది అమ్మగారు. సారమ్మ గారు వేసిన మాస్టర్ ప్లాన్ని అమలు పరిచారు అబ్రహాము గారు, హాగరమ్మ గారు. ముగ్గురు క్రైస్తవులే. హాగరమ్మ ఓ మూలకెళ్ళి మర్రా, దేవా నా ఏలినవాడు అబ్రహాము తండ్రి, నాకు కుమారుణ్ణి ఇవ్వుము. సారమ్మ ఒకవైపుకు వెళ్ళి మర్రా, దేవా హాగరు గర్భాన్ని తెరివుము. అబ్రహాము తండ్రి ఒకవైపుకి వెళ్ళి, తండ్రి నాకు కుమారుణ్ణి ఇవ్వుము. హాగరమ్మ గర్భము తెరువుము. ముగ్గురు ప్రార్థనలో చేశారు. హాగరు గర్భం ధరించింది. మీకు రుజువుగా హాగరు సారమ్మ చేస్తున్న టార్చర్గా పారిపోతున్నప్పుడు దేవదూత మాట్లాడుతూ, హాగరు నీ మొర వినబడింది, నీవు గర్భవతివి. నీ మొర్ర వినబడింది అంటే ఆమె ఏం చేసింది? మొర్ర పెట్టింది. వీళ్ళు చేతులు ముడుచుకున్నారా? సారా అబ్రహాముని ఇద్దరు మొర్ర పెట్టారు. మొత్తం టోటల్గా ముగ్గురు మొర్ర ఎక్కడికి చేరింది? ఇది ఏ మొర్ర? దేవుని చిత్తమునకు విరోధమైన మొర్ర. వాళ్ళ దృష్టిలో మొర్ర, వాళ్ళ దృష్టిలో ఉపవాసం, వాళ్ళ దృష్టిలో ఎలుగెత్తి మొర్ర పెట్టడం, దేవుడి దృష్టిలో ఎలుగెత్తి ఏడవడం. దేవుని దృష్టికి వేరు, మీ దృష్టికి వేరు. ఉపవాసాలు చేయలేదనుకుంటున్నారా? నోను జరిగిపోయినాయి అన్ని. కావాలి అని ఏడ్చి, ఒక మాటలో చెప్పాలంటే ముగ్గురు ఎలుగెత్తి ఏడ్చి పందులు వేడుకున్నట్టుగా యేసుప్రభుని, అదే యేసుప్రభుని పందుల్లో ఉన్న దెయ్యాలు పట్టిన ప్రజలు వేడుకున్నట్టుగా వేడుకుంటే దేవుడు శాంక్షన్ చేశారు. దానికి రుజువు ఏంటంటే, హాగరు నీ మొర్ర దేవుడు ఆలకించి నీ గర్భాన్ని తెరిచాడు. నీ గర్భంలో ఉన్నవాడు కుమారుడు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టు. వాగ్దాన పుత్రుడు దేవుని దృష్టిలో.
ఈయనే పుత్రుడు, దేవుని చిత్తములకు విరోధముగా వాళ్ళు ఎలుగెత్తి ఏడుస్తూ దేవుని దగ్గర సంపాదించుకున్న పుత్రులు. ఇప్పుడు మా అమ్మాయి ఎలుగెత్తి ఏడుస్తుంది, మమ్మీ కత్తి పెడతాను, నేను ఉల్లిపాయ కోస్తాను మమ్మీ అన్నది. నేను ఇవ్వను అంటాను. ఇంకా ఇడిసేద్ది, దొల్లేద్ది. అలా చేశాను. కోసి కోసి చెయ్యి కోసేసుకుని రక్తాలు వచ్చేసి, నేను ఇవ్వాల్సినప్పుడు ఇస్తాను కదా. నీవు చాక్ ఉపయోగించగలిగేటటువంటి ఒక నిర్ణయ కాలములో నేను ఇస్తే అది నీకు పని జరుగుద్ది. కావాలని అనుకుంటే రక్తపు కొల్లు కనబడద్దు నీకు, జాగ్రత్త. అర్థమైందా? మనం కూడా చాలా సందర్భాల్లో మనం అనుకున్న కావాలి జరిగిపోతుంది, అది కల వచ్చేసింది, వచ్చేద్ది. నువ్వు ఏదైతే జరిగిపోవాలనుకున్నావో రాత్రికి కల వచ్చేద్ది, నీకు ఖచ్చితంగా వచ్చేద్ది. ఏ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి మీద ఉంది దృష్టి అంతా. కూర్చున్న అమ్మాయి, లెగిసిన అమ్మాయి రాత్రి కల రాకపోతే ఏమద్దు నీకు. అవునా కదా? కావాలనుకున్నారండి, నిర్ణయ కాలం రాలేదు దేవునికి. వీళ్ళ నిర్ణయాలు తీసేసుకున్నారు, వీళ్ళ ఆలోచనలు అమలు పరిచేసుకున్నాడు. ఒక్కొక్క మూలకి వెళ్ళిపోయి ప్రార్థన ఎలుగెత్తి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇదే అంశం. ఏ ప్రార్థనలో అయినా ఈ అంశం తప్పట్లేదు. గర్భం ధరించేశాక దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. స్వీట్స్, కృతజ్ఞత కూడుకులు అన్నీ అయిపోయినాయి. అయిపోయేటప్పటికి కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. హాగరు దృష్టికి నీచురాలు అయిపోయింది, యజమానురాలు. ఓ మాటలో చెప్పాలంటే అబ్రహాముని ఇచ్చినటువంటి యజమానురాలు నీచురాలు అయిపోయింది. నా ఉసురు నీకు తగలక తప్పదు అబ్రహామా అంది సారా. నీ చేతుల్లో ఉంది హాగరు అన్నాడు అబ్రహాం. అప్పటి నుండి పెట్టడం మొదలు పెట్టింది టార్చర్గా పారిపోయింది హాగరు. పారిపోతున్న హాగర్ను కనుక్కున్నది దేవదూత హాగరుతో మాట్లాడుతుంది. హాగరు, నీ ప్రార్థన వినబడింది, నువ్వు మొరపెట్టేసావు కదా, నీ గర్భం తెరవబడిపోయిందమ్మా, నీ కడుపులో ఉన్నది కుమారుడు, అతనికి ఇష్మాయిలని పేరు పెట్టు, అతడు విస్తారమైన జనంగా దేవుడు చేస్తాడు. పరిగెత్తుకుని వెళ్ళిపోయి అబ్రహాంతో చెప్పేసింది, శారాతో చెప్పేసింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఎవరిని కావాలనుకున్నారు? కూతుర్ని కాదుగా, కొడుకునేగా. ఇప్పుడు చూస్తుంటే అన్ని దైవ చిత్తం వల్ల అన్నీ జరిగిపోతున్నాయి మాకు. జాగ్రత్త సుమ, దైవ చిత్తం వల్ల అన్నీ జరిగిపోతున్నాయండి మాకు. ప్రార్థన. అందుకే ఈ రోజున బ్రతుకు బాగోపోయినా, సాక్ష్యం లేకపోయినా, దౌర్భాగ్య దశలో ఉన్న దేవుని వాక్యం నేరారోపణ చేస్తున్న ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు దైవాత్మ ఆవేశంతో హెచ్చరిస్తున్న హెచ్చరిక పక్కన పెట్టి, మా జీవితాల్లో దేవుడు చేయట్లేదా కార్యాలు, మా దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదా, మా దేవుడు మా పక్షంగా లేడా, మా దేవుడు మాలో లేడా, మాలో లేకపోతే మా ప్రార్థనకు ఫలం వస్తుందా అన్నట్టుగా హెచ్చరిస్తున్నటువంటి దైవ జనులను పనికి మాలిన వారిగాను, మా దేవుడు కరుణామయుడు, దయామయుడు, కటాక్షం కలిగిన వాడు, కరుణా సంపన్నుడు అన్న వైఖరితో భ్రమలో బ్రతుకుతూ కడవరి దినాలలో, కడవరి క్షణాన ఎగిరి వెళ్ళిపోతాం అనుకున్నటువంటి జాబితాలో ఉన్నామనుకునే భ్రమలో నిలిచిపోతున్నటువంటి అనుభవాలలో ఉన్నటువంటి దౌర్భాగ్య దశలో ఉన్నవారు ఎందరో మరెందరో. కానీ దేవుని వాగ్దాన పుత్రుడు ఇష్మాయేలు కాడు. దేవుడు కనుసైగల్లో ఉన్నవాడు ఇష్మాయేలు కాడు. దేవుని వాగ్దానం ఇష్మాయేలు కాడు. దేవుని చిత్తములో, సంకల్పంలో, ప్రణాళికలో ఉన్నవాడు ఇష్మాయేలు కాడు. ఆ విషయం వీళ్ళకి తెలియదు. ప్రార్థన చేసాం, ఉపవాసం చేసాం, కార్యం జరిగిపోయింది. ప్రార్థన చేసాం, ఉపవాసం చేసాం, కార్యం జరిగిపోయింది. మా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆడపిల్ల కాదుగా, మాకు పిల్లడే. దేవుడే చెప్పాడుగా జనము విస్తరింపజేస్తానని. దేవుడే చెప్పాడుగా ఏమని? ఇష్మాయేలుని పేరు పెట్టమని. దేవుడు చెప్పలేదుగా ఇతడు కాదు నా సంతానం అని. చెప్తే మానేస్తామండి. అయ్యో చెప్పలేదు.
నీవు చేసిన దానికి తగిన శిక్షను అనుభవించాలి. అది దేవుని వాక్య క్రమం. అది నీకు నాకు హెచ్చరిక కావాలి. ఇది దేవుని సంకల్పం. అందుకే ప్రతి దానిని కూడా దేవుడు ఉన్నది ఉన్నట్టుగా వ్రాయించాడు. పుట్టాడు, ఇష్మాయిలు పుట్టాడు. అద్భుతంగా ఉందండి ఇష్మాయిలు జీవితం. నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. ఎలుగెత్తి ఏడవద్దు, ఎలుగెత్తి మొర్రపెట్టు అనేటువంటి వాక్యం యూట్యూబ్లో ఉంది. నిన్నటి దినం ధ్యానం చేసుకున్నాం. ఆ ధ్యానం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అంత లోతుల్లోకి వెళ్ళొద్దు. చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఒక సమయం వచ్చింది, వాగ్దాన పుత్రుడు రాని వచ్చేసాడు. హల్లెలూయా. వాగ్దాన పుత్రుడు వచ్చాడంటే నకిలీ పుత్రుడు వెళ్ళిపో తప్పదు. వాగ్దాన పుత్రుడు వచ్చాడు. శారాకు దేవుడు చేసినటువంటి వాగ్దానం, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం దేవుడు ప్రకటించినప్పుడు, అబ్రహామా నీవు నిందారహితుడిగా ఉండు. అప్పటికే నువ్వు వేసే పప్పులు అడుగు. అయ్యా అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, అప్పుడు నిందారహితంగా ఉండు అన్నాడు. వాగ్దానాన్ని ప్రకటించేశాడు. శారా వలనైన వాగ్దానం నా వాగ్దానం. శారా నీకు బిడ్డలను కంటుంది ఎప్పుడు? ప్రతికూలతలో, ఎప్పుడు? వృద్ధ దశలో, ఎప్పుడు? 100 ఏండ్ల అబ్రహాము పిల్లలను కనునా అని అనుకునేటువంటి సందర్భంలో, స్త్రీ ధర్మము నిలిచిపోయిన శారా గర్భము ధరించునా అని అనుకున్న ప్రతికూలతలు అనుకూలతను చేయగలిగి నాకు సాధ్యమని చెప్పడానికి దేవాది దేవుడు నిర్ణయ కాలం వచ్చిన తర్వాత వాగ్దానాన్ని ప్రకటించాడు. మీదిటికి నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. కౌగిటిలో కుమారుడు ఉన్నాడు. పాలు విడిచినప్పుడు అబ్రహాం అద్భుతమైనటువంటి విందు చేశాడు. ఆ విందులో ఇష్మాయేలు శారాను కుమారుడైన ఇస్సాకును చూచి పరిహాసం చేశాడు. శారాకి కోపం వచ్చింది. అబ్రహామును పిలిచి, అబ్రహామా, నా యజమానుడా, నా ఏలినవాడా, నా కుమారుణ్ణి చూచి పరిహసిస్తున్నటువంటి ఇష్మాయేలు నా కుమారుడితో పాలు లేవు, వాడిని పంపే. దేవుడి దగ్గరికి వెళ్ళాడు అబ్రహాం. దేవుడు అన్నాడు, ఆ దినాన నా యుద్ధకు రాలేదు అబ్రహామా, ఈ దినాన నా యుద్ధకు వచ్చావు. అయినా నేను చేసిన తీర్మానం ఏంటంటే, శారా నీతో చెప్పిన దానిని అక్షరాల చేసేయి, పంపేయి. అయితే భయపడకో, ఏడవకో, మిక్కిలు దుఃఖంతున్నావు, నీ కుమారుని నేను గొప్ప జనంగా చేస్తా. ఆ మాట పట్టుకుని విశ్వాసులకు వీరుడైనటువంటి అబ్రహాము హాగరుని కన్న కొడుకైనటువంటి ఇష్మాయేలుని ఏం చేశాడు? పంపేశాడు. ఒక్కడ చెప్పన ఏడ్చి పొందుకున్నారండి. దైవ చిత్తానుసారంగా వేడుకోలేదు, కృతజ్ఞతా భావంతో నిర్ణయ కాలం కొరకు కనిపెట్టలేదు. మధ్యరకంగా సొంత ఆలోచన, సొంత నిర్ణయాలతో ముగ్గురు దేవుడు పాదాలే పట్టుకున్నారు. దేవుడు పాదాలు పట్టుకుని ఏడ్చారు, మొర్ర పెట్టాను అనుకున్నారు. కానీ దేవుడి దృష్టిలో అది ఎలుగెత్తి ఏడ్చిన, స్వచిత్తం చేసుకోవడానికి ఏడ్చిన, సొంత చిత్తము చేసుకోవడానికి ఏడ్చిన దెయ్యాల ఏడుపు వలె. అది నాన్న దెయ్యాలు వేడుకున్నాయి, పందుల్లోకి పంపు. పందుల్లోకి వెళ్ళగానే పందుల దృశ్యమైపోయి చచ్చిపోయాయి. ఇది నాన్న కొడుకు కావాలని ఏడ్చారు. కొడుకు పుట్టిన ఆ కొడుకు 17 సంవత్సరముల తర్వాత అబ్రహాము విడిచిపెట్టుకోవలసి వచ్చింది. అల్లారముద్దుగా పెంచుకున్న రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి కుమారుణ్ణి, మొదటి కుమారుడుని, తన సంతానాన్ని మెళ్ళ మీద పెట్టుకొని పెంచిన, గోరు ముద్దలు పెట్టి పెంచిన, గుండెల్లో పెట్టి పెంచుకున్న రాజకుమారుల్లాగా చూసుకున్న, సర్వము తానే, సమస్తము తానే, పొద్దున్న లేచిన మొదలకు రాత్రి పండుకునేంత వరకు కొడుకును బట్టి సంతోషిస్తూ, కొడుకును బట్టి ఆనందిస్తూ, కొడుకు ముద్దుగా నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, అతనిని మెళ్ళ మీద ఎక్కించుకున్నప్పుడు, అతని మాటలను బట్టి ఆనందిస్తూ, కళ్ళల్లో 100 కాంతులు వెలిసాయన్నంతగా కొడుకు వైభవాన్ని చూసి మురిసిపోతున్న తండ్రికి అదే కుమారుణ్ణి పంపేయ్.
నేను అంటాను, అందుకే ప్రతిదీ దేవుని చిత్తం కాదు. నీకు అనుకూలంగా ఉంది అని అనుకూలంగా చేసేసుకుని సమస్తము సమకూడి మేలు కొరకు జరిగించు దేవుడు. నీకు అనుకూలంగా ఉన్నాయని చేసేసుకుని సమస్తము సమకూడి మేలు కొరకు జరిగించు దేవుడా. దెయ్యాలు కూడా వాక్యం చెప్తాయి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర సాక్షాత్తు అపవాద అనబడేటువంటి సాతాను, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను, ఆకలి తీర్చుకో. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటుండొచ్చు ప్రతి మాట వలన బ్రతుకును సాతానా. అదృశ్యం మరలా వచ్చి ఎత్తైన శిఖరం మీద నిలబెట్టి ఇక్కడి నుంచి దూకో. వాక్యంలో రాయబడింది కదా, కీర్తనల గ్రంథంలో, నీ పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు, నీ దేవుడు నీ దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నోర్మోయ్ సాతానా, ఎల్లెల్లెల్లి పడితే దేవదూతలకు ఆజ్ఞాపించడరా. వాక్యం బాగానే చెప్తున్నా, వక్రీకరించి అర్థం చేసుకోవడానికి అర్ధరాహిత్యమైన వాడిని కాదు నేను. మొదటి ఆదామును నువ్వు మోసం చేసినట్టుగా నన్ను మోసం చేయలేవు. కడపటి ఆదాముగా వచ్చాను, దేవుడు పరిధిలో నిలబడ్డాను, దేవుని ఆత్మతో నింపబడ్డాను, ఆయన అభిషేకముతో నడుస్తున్నాను. నిన్ను గద్దిస్తాను, నిన్ను లేకుండా చేస్తాను, నా దేవునికి వాక్యానికి లోబడతాను. గెట్ అవుట్. ఏమన్నాడో తెలుసా? మూడోసారిగా వచ్చాడు సైతాన్. మొత్తం ఈ లోకములో ఉన్న వాటి రాజ్యాలన్నీ చూపించి, ఈ రాజ్యాలన్నీ నావే, మొక్కు నమస్కారం చేయి, వీటన్నిటి నాకు ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి నాకు ఇచ్చేది? నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే పూజింపవలనని వ్రాయబడలేదా? సైతానా, గెట్ అవుట్. కనబడలేదంట, తోక ముడుచుకుని పారిపోయాడు. తోక ముడుచుకుని ఏం చేశాడు? పారిపోయాడు. భయం వణుకు కలిగెను అపవాదికి తోక ముడచి పారిపోయాను సిగ్గుతో పారిపోయాడండి. సిగ్గు లేనివాడనే మళ్ళీ వచ్చేసాడు కదా, రెండోసారి వచ్చేసాడు, మూడోసారి వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. వక్రీకరించి మనల్ని నడిపిస్తాడు, వక్ర మార్గములో మనల్ని నడిపిస్తాడు. దేవుని వాక్యం మారనది, దేవుని ఆజ్ఞ మారనది, కట్టడ మారనది, న్యాయ విధి మారనది, నిబంధన మారనది. దావీదు కూడా బెత్షెబాతో పాపం చేశాడు, బెత్షెబా కావాలనుకున్నాడు. వాక్య నియమం మారిందా? వాక్య నియమమే అతని మీద నేరారోపణ చేసిందా? అతను ఎంత గొప్పోడైతే సుఖపెట్టి, ఎంత ఆరాధికుడైతే సుఖపెట్టి, ఒక్క విషయంలో తప్పు చేస్తే మట్టి కరిపించాడు దేవుడు. అంటే ఏంటో తెలుసా? వాక్యం మారదు, నువ్వే వాక్యంలోకి రావాలి. ఆజ్ఞ మారదు, కట్టడం మారదు, రాళ్ళు రొట్టెలుగా చేయమంటున్నాడు. ఆజ్ఞలు మారతాయా? దేవుడు రాళ్ళు రొట్టెలుగా చేసుకుని ఆహారాన్ని భుజించాడా? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అన్నాడా? హల్లెలూయా. ఎన్ని చేసినా, ఏది చేసినా వాక్యం మారదు, అది స్థిరమైనది. హల్లెలూయా. ఆ వాక్యము నీ జీవితం అప్లై చేసుకుంటే, నీ జీవితంలో వాక్యం అప్లై అయితే అప్పుడు ఈ వాక్యములో ఉన్న ఫలాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. నువ్వు వాక్యానికి విరోధమైపోతే ఏనాడు కూడా వాక్యములో ఉన్నటువంటి ఫలాన్ని కానీ వాగ్దానాన్ని కానీ నువ్వు స్వతంత్రించుకోలేవు అనేది అసంభవం. స్వచిత్తములో కుమారుడిని తెచ్చుకుంటే ఆ కుమారుడు విడిచి వెళ్ళిపోయిన తర్వాత కనికరముతో దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాగ్దానాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. మన జీవితంలో అన్ని దేవుని చిత్తం కాదు. మనం అనుకున్నవన్నీ, మన ఆలోచనలకన్నీ అన్ని దేవుడి చిత్తం కాదు. మనకు అనుకూలంగా ఉన్నవన్నీ దేవుడి చిత్తం కాదు. మనకు అనుకూలంగా ఉంది ఈ మార్గం అని వెళ్ళిపోతాం మనం. అన్నీ క్షేమమైనవి కాదు, ఉత్తమమైనవి కాదు, అనుకూలమైనవి కాదు, సమస్తమును దేవుని చిత్తము
కాదు. ఆయన చిత్తము కనిపెట్టాలి. ఆయన చిత్తం కొరకు దేవుని మార్గంలో నిలబడాలి. దేవుని వాక్యాన్ని వినాలి. విన్న వాక్యాన్ని విశ్వసించాలి. విశ్వసించిన వాక్యాన్ని అప్లై చేసుకుంటే దేవుని చిత్తములో నువ్వు నిలబడడం అనేది సాధ్యం. ఎందుకంటే ఈ వాక్యం నువ్వు పొరపాట్లో ఉన్నావని చెబుతుంది. ఈ వాక్యము నువ్వు తప్పడడుగు వేశావు అని చెప్తుంది. ఈ వాక్యము నీవు అనుకున్నది జరిగిపోతుంది. నీ ప్రార్థన ఆలకించేశాడు, అనుకున్నది జరిగిపోయింది. సమస్త సమకుడు మేలు కొరకని స్తుతిస్తున్నావు. ఇది రాంగ్ అని ఎవరు చెప్తారు? తర్వాత చెప్పాడా లేదా అబ్రహాంకి? అబ్రహామా, నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండి నువ్వు రాంగ్లో ఉన్నావు, రైట్ వేకి రా అంటే దేవుడు మాట్లాడాలి లేదా? ఎంతవరకు రాంగ్ వేలో ఉన్నారేమో రైట్ వేలోకి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. అనుకున్నాయన్నీ కరెక్ట్ అనుకున్నావేమో, జరిగిపోయి అనుకున్నావేమో, కృతజ్ఞత కూడుకు పెట్టుకున్నావేమో, సాక్ష్యం చెప్పి ఎలుగెత్తి చెప్పేవేమో, దైవజనులకి మింగుడు పడలే. ఎవరికి మింగుడు పడలే? దైవజనులకి మింగుడు పడలే. నీకు మాత్రం అది గొప్పగా అనిపించింది. సమస్తం సమకూడి మేలు కొరకు జరిగించే దేవుడు అన్నట్టుగా అనిపించింది. నా ఆలోచనను దేవుడు సఫలపరిచాడు. నా నిర్ణయాన్ని దేవుడు నెరవేర్చాడు. నా ఊహలన్నిటినీ దేవుడు అద్భుతంగా 100% ఎక్కడా తేడా రాకుండా అమలు పరిచాడు. నో, ఈ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా గ్రహించుకో. దెయ్యాలు ఏడ్చినట్టుగా ఏడ్చావు, దెయ్యాలు వేడుకున్నట్టుగా వేడుకున్నావు. రివర్స్లో వాక్యానికి విరోధంగా, దైవ చిత్తానికి విరోధంగా, దైవ వాక్కుకు విరోధంగా, నీ ఎడల దేవుని ప్రణాళికకు విరోధంగా, నీ ఎడల దేవుని ఉద్దేశాలకు చిత్తానికి విరోధంగా సంపాదించుకున్నావు. అది నిన్ను విడిచిపోతే తప్ప బాగనెదిరికొండదు. ఇంకా ఒకవేళ ఎప్పటి నుండి దేవుని వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడాలా? నిందారహితంగా ఉండు, దేవుడు సన్నిధిలో పశ్చాత్తాపడు, ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుడు బయలుపరిచాడు, దేవుని వాక్యం ద్వారా విలపించు, క్షమాపణ కోరుకో. దేవా, నీ చిత్తం నా జీవితంలో జరిగించాను. కానీ జరిగే పరిణామం ఏంటో తెలుసా? నీ స్వచిత్తాన్ని చేసుకున్నందుకు దానికి తగిన శిక్ష, మూల్యం నీవు అనుభవించక తప్పనే తప్పదు. దాని వలన నీకు కన్నీరు, దాని వలన నీకు నష్టం, దాని వలన నీకు చీకు చింత రాక మానదు. ఇది సత్యం, ఇది సత్యం. హల్లెలూయా. నీ దేవుని చిత్తం కాదండి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి సైతానుగాడు మాట్లాడినంత మాత్రాన నేను ఆకలితో ఉన్నానుగా, నేను దేవుని కుమారుని కాబట్టి రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటా అనుకున్నాడా? వాక్యాన్ని మార్చడం. వాక్యం ఉంది, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని మాట వలన బ్రతుకుతాడు. దానిని మీకు 2 గంటలు బోధించాను, యూట్యూబ్లో ఉంది. కావాలితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వినండి, నెమరు వేసుకోండి. వాక్యం వినండి, తప్పేం లేదు. దేవుడి సన్నిధిలో ఉన్నట్టే బలపడతారండి. చక్కగా దేవుడు పాదాల దగ్గర తెచ్చిపెట్టాడండి వాక్యం. రెండోసారి విను, ఫలాలు ఫలించడానికి ఆస్కారం అవుద్ది. నీకు పోయేదేముండదు, నీకు వచ్చేదే. మనుషులు ఎప్పుడు కూడా పోయేదానికోసం భయపడతారు, వచ్చేదానికోసం ఆరాట పడిపోతారు కదా. వచ్చేదే ఉంటుంది, పోయేదేముండదు. ఆరాట పడండి. పోరాటంగా ఉందా? వాక్యం వినండి. అద్భుతమైన వాక్యాన్ని ధ్యానం చేసాం మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా పడితే అలా ఓగలేదండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మనకు మాదిరి. నోరు ముయించేశాడు. నీ వద్దకు ప్రతికూల పరిస్థితి వచ్చిందా, అవతలకు విసిరుబాడి. ప్రతికూలతలో దేవుడు లేడనుకున్నావా? సైతానా, ప్రతికూలతలు ఉన్నాయని వ్యర్థమైన ఆలోచనలు ఇస్తావా? వాక్యానికి విరోధంగా అలా చేయమంటావా, ఇలా చేయమంటావా, ఇది ఈజీ అయిపోద్ది అంటావా? వాక్యానికి విరోధమైంది కాదు, పళ్ళు రాలిపోతాయి, వెళ్ళిపోపాక. చూడండి, అపవాదుని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండండి, అంటే దేవుని వాక్యానికి విధేయత చూపండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఎంత విధేయుడండి, ప్రాణము పెట్టునంతగా తండ్రికి విధేయత చూపాడు. మరి నువ్వు నేనా? విధేయత చూపుదాం. హల్లెలూయా. అన్నాడు కదా, అన్నీ చేసేలేదు యేసుక్రీస్తు ప్రభువారు. దేనికి దానికి వాక్యంతో వచ్చాడు. అంటే ఏంటి? ఎలుగుదూత, ఏదోత వేషంతో వచ్చాడు, కనిపెట్టేశాడు యేసయ్య.
నీకు కూడా నాకెంత డబ్బు ఉంది, ఏం చేసేనా ఏం చేసే తెచ్చేనా పెట్టేనా? దైవ చిత్తమా? ఎంత ఉంది, ఏం చేయాలా? బిజినెస్ చేసేనా? దైవ చిత్తమా? ఎంత ఉంది, ఏం చేయాలా? కారు తెచ్చేనా? దైవ చిత్తమా? ఎంత ఉంది, ఏం చేయాలా? ఏం చేయకు, ప్రార్థన చేయి. ప్రభువా, ఎందుకు ఇచ్చావో నాకు తెలియదయ్యా, దీని మీద నీ ఆశీర్వాదం ఉండాలి. దేని విషయంలో ఇచ్చావు అయ్యా? ఈ జాబ్ ఎందుకు ఇచ్చావు అయ్యా? ఈ చేతి పని ఎందుకు ఇచ్చావు అయ్యా? ఈ పరిస్థితి ఎందుకు ఇచ్చావు? నా పరికమాల పరిస్థితి కదా. వాటన్నిటిలో నుండి నువ్వు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావు? నీ వాక్యాన్ని నెరవేర్చడానికి ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలు వెతుక్కో. వాక్యం ఎక్కడ అప్లై చేయట్లేదో దాన్ని బట్టి పశ్చాత్తాపడు, అప్లై చేయడానికి నిలబడు. హల్లెలూయా. బాగుపడతా. ఏది కూడా గుడ్డెద్దు చేలో పడిపోయినట్టు పడిపోకూడదండి. గుడ్డెద్దు కాబట్టి చేలో పడిపోయింది, నువ్వేద్దు. కళ్ళు ఉన్నాయి కదండి మనకి, కళ్ళు లేవా? ఏమంటే నాకు తెలియక అడుగుతారు, కళ్ళుండి గుంటలో పడిపోయినండి ఏమంటాడు? కళ్ళుండి గుంటలో పడిపోయాడంటే ఏమంటారు? రోజు వచ్చిదారే మళ్ళీని ఈ మార్గం ఎప్పుడు బైబిల్ చేతిలోనే ఉంది. రోజు వచ్చి మార్గమే నీకు. ఆ మార్గంలో ఏమున్నాయో నీకు తెలుసు. ఏది మంచి మార్గమో నీకు తెలుసు. ఎక్కడ రాళ్ళు ఉన్నాయో, రప్పలు ఉన్నాయో, ఎక్కడ గొప్పులు తండించుకునే పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ గుంటలు ఉన్నాయో తెలుసు. ఎల్లెల్లి గుంటలో పడ్డావంటే ఏమనాలి నిన్ను? చెప్పండి అమ్మా. ఎరిగి చెడిపోయావు అనాలి. దేవుణ్ణి ఎరిగి ఎరగలేనట్లుగా హోఫ్ని ఫినోహోసుల వలె నిన్ను నీవే శాపగ్రస్తుడిగా చేసుకోవడానికి కంకణం కట్టుకుని ఉన్నావు అనాలి. అదిగదుగో దేవుని దీవెన కాక, అదిగదుగో దేవుని శాపానికి కోలవేయబడే పరిస్థితికి నిన్ను నీవే అర్పించుకున్నావు అనుకోవాలి. చూడండి, జాగ్రత్తగా ధ్యానం చేయండి, జాగ్రత్తగా ధ్యానం చేయండి. స్వచిత్తం, సొంత ఆలోచన, సొంత నిర్ణయం, సొంత ఊహ, సొంత ఉద్దేశ్యం నెరవేర్చుకోవడానికి నీవెంత మాత్రము అడుగులు ముందుకు వేయకు. ప్రతి విషయంలో కూడా వాక్యముతో సరిచూసుకో. నీ తలంపు వాక్యానుసారమేనా? నీకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన అనుకూలతలు అడుగులు వేసేయడం వాక్యానుసారమేనా? మధ్యలో ఏదో ఒక అడ్డులు వస్తాయి, జాగ్రత్త. మరి దేవుడు చూపిన మార్గములో వెళ్ళడం నీకు క్షేమం, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. నీవు వాగ్దాన ఫలాన్ని స్వతంత్రించుకోవడానికి సంకేతం, నీ ఫలములు నిలిచి ఉండడానికి సంకేతం, నీవు గమ్యాన్ని సాధిస్తామనడానికి సంకేతం, ఈ లోకములో దేవుడు అనుగ్రహించే కృపను పొందుకుంటామనుకోవడానికి సంకేతము, రాబో రోజుల్లో ఆ నిత్య రాజ్య మహిమలు నిలబడతామనడానికి సంకేతం, జనముల మధ్యలో మాదిరిగా ఉంటామనడానికి సంకేతం, తలెత్తుకునే అనుభవంలో ఉంటామనడానికి సంకేతం. ప్రతి విషయములో నీవు నేర్చుకున్న దాన్ని అలవరిచి గమ్యస్థానాన్ని చేరడానికి ఇది ఒక సంకేతం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చాలా సందర్భాలు ఇశ్రాయేలీలు మాంసం పళ్ళ సందుల్లో ఉండగానే ఇచ్చాడు దేవుడు. అడిగారా లేదా? ఏడ్చారా లేదా? ఎలుగెత్తి ఇచ్చారా లేదా? అబ్రహాము, సారా, హాగరు ఎలుగెత్తి ఆడవడమే దేవుడి దృష్టిలో. వాళ్ళ దృష్టిలో మొర్ర, ప్రార్థన, విలపించడం, రోధించడం, ఉపవసించడం. దేవుని దృష్టిలో ఎలుగెత్తి ఏడవడం. జరిగిందా లేదా? ఇదంతా శరీర సంబంధంగా, నీ శరీరం నడిపిస్తున్నట్టుగా, ఆత్మ నడిపిస్తున్నట్టుగా కాదు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచుతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనస్సుంతురు. ఆత్మానుసారమైన మనస్సు జీవం. నీలో శారీరకమైనటువంటి స్థితి పనిచేస్తుందా? ఆత్మ పనిచేస్తుందా? శారీరకమైన కార్యాలు ఎలా ఉంటాయంటే, శరీర సంబంధమైన వాటి విషయంలో దేవుని వాక్యం వద్దన్నది కావాలనుకుంటారు వాళ్ళు. హల్లెలూయా.
ఎలీషా దగ్గర గెహాజీ ఎలీషా వద్దని నయమాను ఇచ్చినటువంటి కానుకను పంపిస్తుంటే గెహాజీ కావాలనుకుని నయమాను రథం వెనకతల బట్టల కొరకు, వెండి కొరకు, మనుగుల వెండి కొరకు, 2 దుస్తుల బట్టల కొరకు పరిగెత్తాడు. ఏం పని చేసింది? ఏ మార్గంలో పరిగెత్తాడు? శరీరానుసారమైన సాతానుకు సంబంధించిన వక్రమైన దయ్యాలు పట్టినటువంటి వక్రీకారమైన మార్గములో. ఇప్పుడు ఎలీషాలో ఏ ఆత్మ ఉంది? గెహాజీలో ఏ ఆత్మ పనిచేసింది? అది ఎక్కడి వరకు దారి తీసింది? వస్త్రం కావాలనుకున్నాడు, వెండి కావాలనుకున్నాడు, దానిని అనుభవించలేకపోయాడు గెహాజీ. దానికి ఫలితంగా దేవుని యొద్ద నుండి కోపము దిగివచ్చి నయమాను విడిచినటువంటి కుష్ఠును తనకు తన సంతతికి అంటుబెట్టుకున్నాడు. వేసుకున్నావా బట్టలు నయమాను? గెహాజీ, వేసుకున్నావు బట్టలు? వెండి దేనికి చేయించా? కుష్ఠరోగ శరీరాలకు చేయించావా? కుష్ఠరోగ శరీరంతో వెండి అట్టుకోవడానికి కూడా అర్హత లేదు. వెండి పట్టుకుని కంసాలుడి దగ్గరికి వెళ్ళాడు, గెట్ అవుట్ అంటాడు. ఏమైంది? నువ్వు కావాలనుకుని ప్రాకులాడో పరిగెత్తావు, అది నీకు దూరం చేశాడు దేవుడు. దేనిని కావాలనుకుని కోరుకుని పట్టుకున్నావో దానిని నీవు విడిచిపెడతావు, పెట్టాల్సిందే. దేనిని కావాలనుకుంటున్నావు? శరీరం నడిపిస్తున్నట్టుగా నడుస్తున్నావా? ఇశ్రాయేలీలు శరీరానుసారంగా నడిచారు కాబట్టి ఎప్పుడు చూసినా మోషేలా బ్రతకాలనుకోలే. మోషేలో దేవుని ఆత్మ పనిచేస్తుంటే, యెహోషువలో దేవుని ఆత్మ పనిచేస్తుంటే, కాలేబులో దేవుని ఆత్మ పనిచేస్తుంటే, ఇశ్రాయేలీలలో మాత్రము దేవుని ఆత్మ గాక దయ్యపు ఆత్మ. శరీరమే ప్రథమ శత్రువు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచి మాకు తిండి, మాకు తిండి, మాకు తిండి, మాకు నీళ్లు, మాకు నీళ్లు, మాకు నీళ్లు, మాకు మాంసం, మాకు మాంసం, మాకు మాంసం ఎవరు పెడతారు? ఎలుగెత్తేడ్చారు, పొందుకున్నారు, చచ్చిపోయారు. కోపం వచ్చింది, అనుభవించలేదు. నెల రోజులు కురిపించాడు, పళ్ళ సందుల్లో ఉండగానే చచ్చిపోయారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలముగా దేవుని వాక్యం ఉపదేశిస్తూ ఉంటే, ఉపదేశ క్రమానికి పిలిచినటువంటి దేవుణ్ణి చూసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ భయంకరమైన చెడ్డ దినాలలో తండ్రి నీ పాదాల యొద్ద నిలవబడగలిగేటువంటి భాగ్యాన్ని ఎన్నో మెలకువలు మాకు నేర్పుతూ, మేము రైట్ వేలో ఉన్నామా, రాంగ్ వేలో ఉన్నామా, సమస్త విషయాలను విశదపరుస్తూ ఉపమాన అలంకారంగా మాకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్న మహాప్రభునికి స్తుతి కలుగునుగా కంటూ, ప్రభువు నీ ఎదుట తెరిచినటువంటి ద్వారాన్ని నీవే మూసివేసుకోకుండా ఆ ద్వారములో ప్రవేశించి గమ్యానికి చేరితే నీకు దీవెన. హల్లెలూయా. కాలదన్నుకుంటే అధోగతి పాలైపోతావు. నీకు శాపం, నీకు పరలోకం సంప్రాప్తమవుతుంది, నరకమే. ఒకవేళ చివరి క్షణంలో దేవుడి ఇష్టం నిన్ను ఏ బెడ్ మీద పెట్టి సరి చేసుకుని మిక్కిలి అలుపురాలిగా పరలోకంలో చేరుస్తాడేమో నాకు తెలియదు సుమా. ఆయన న్యాయాధిపతి, నాకు తెలియదు, నన్ను అడగొద్దు. ఆకాన్ అనబడినటువంటి వాడు అంతవరకు చక్కగా యెహోషువ నాయకత్వంలోకి వచ్చాడంటేనే అద్భుతం. అరణ్యంలో రాలిపోయిన వాళ్ళు అందరూ దృష్టాంతాలుగా చేసుకుని యెహోషువ నాయకత్వంలో అద్భుతంగా భయముతో దేవుని ఎదుట బ్రతుకుతున్నారు వాళ్ళందరూ. అందులో ఆకాను ఒకడు. యెహోషువ నాయకత్వంలో దేవాది దేవుడు మాట్లాడుతూ, ఎరుకో శపితమైనది, ఎరుకో ప్రాకారాలని కాల్చేయండి, ఎరుకోలో ఉన్నదాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు అని చిలకకు చెప్పినట్టుగా చెప్పాడు. వారి ఎదుట ద్వారాన్ని తెరిచుంచాడు, మార్గాన్ని చూపించేశాడు. ఆ మార్గాలు ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలి.
ఆకాన్ ఏం చేశాడు? బంగారపు కమ్మి షీనారు వస్త్రం, శరీర సంబంధంగా బంగారపు కమ్మి షీనారు వస్త్రాన్ని అనుభవించావా ఆకాను? అనుభవించలే. కొన్ని బిడ్డలు అనుభవించారా? అనుభవించలే. దాన్ని బట్టి నువ్వేమయ్యావు ఆకాను? నేనే లేకుండా అయిపోయా. దృష్టాంతము. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి వాళ్లను మనకు దృష్టాంతాలుగా పెట్టాడు. హెచ్చరికగా తీసుకో, హెచ్చరికగా తీసుకో. దేని వైపుకు పరిగెడుతున్నావు? గెహాజీ వలే. దేనిని కావాలని కోరుకుంటున్నావు? వాక్యముని ఎదుట పెట్టిన వాక్యానికి విరోధమైన దాని విషయములో ఆకాంక్షతో ఎదురు చూస్తున్నావా? ఆరాటపడుతున్నావా? అడుగులు ముందుకు వేస్తున్నావా? వాక్యములకు విరోధమైనది ఏది నువ్వు కానీ నేను కానీ చేయుటకు మనకు స్వాతంత్రం లేదు. స్వాతంత్రాన్ని కల్పించుకోకూడదు మనం అసలు. పౌలు అన్నాడు, అన్ని చేయుటకు స్వాతంత్రం ఉందగా అన్నీ చేయదగినవి కాదు. మనం ఏం చేయాలి? వాక్యం ఏం చేయమని చెప్పింది అదే చేయాలి. ఏం చేయకూడదు? వాక్యం ఏం చేయొద్దని చెప్పింది అది చేయకూడదు. ఎలీషా వద్దనుకున్న దాన్ని తన శిష్యుడు కావాలనుకున్నాడు. నాయకుడు యెహోషువ వద్దని చెప్పిన దాన్ని నాయకత్వంలో ఉన్న ఆకాను కావాలనుకున్నాడు. ఎవరిలో ఈ ఆత్మ పనిచేసింది? ఒకరిలో దేవుని ఆత్మ, ఒకరిలో దెయ్యపాత్మ. ఒకరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతుంటే ఒకడు దెయ్యపాత్మ చేత ప్రేరేపింపబడి నాశనమైపోయాడు. సమాజంలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే, అందరూ దేవుని ఆత్మతో ఉన్నారా? సంఘములో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే, అందరూ దేవుని ఆత్మతో ఉన్నారా? కానీ అందరూ ప్రార్థన చేస్తారా? సంఘంలో ఆరాధిస్తారా? వాక్యం వింటారా? కానుకలు ఇస్తారా? చప్పట్లు కొడతారా? అన్నీ ఒకే రీతిగా జరుగుతాయి. కానీ వ్యత్యాసం ఏంటి? ఆ రోజున ఇశ్రాయేలీయులు మోషే ద్వారా మార్గములో నడుస్తున్నారు, కానీ కొంత లోతుకు వెళితే వాళ్ళు వక్ర మార్గములో నడుస్తున్నారు. అలాగే మనం కూడా చక్కగా మందిరానికి వస్తున్నాం, రాదగినట్టుగా వస్తున్నాం, వింటున్నట్టుగానే వింటున్నాం, గ్రహిస్తున్నట్టుగానే గ్రహిస్తున్నాం, అమలు పరచలేకపోతుంది. ఏంటంటే ఆ దారే, మా దారి గోదారే. ఆ దారి అదేనండి, మా దారి గోదారండి. నేను ఎందుకన్నా తెలిసి గోదాట్లో పడిపోతావు, నరక మార్గంలో పడిపోతావు, సాతాను చేతుల్లో పడిపోతావు. ఎవడు పోకుండా ఉన్నాడండి? ఎవడు పోకుండా ఉన్నాడు? ఆకాను పోయాడు, గెహాజీ పోయాడు, అబ్రహాము కావాలని కొని తెచ్చుకున్న కొడుకు దూరం అయిపోయాడు, మాంసం కావాలనుకున్న వాళ్ళు పోయారు, పందులోకి పోతామన్న దెయ్యాలకి పందులే పోయినాయి. వక్రీకరించి వేడుకొని మమ్మల్ని విడిచిపో అన్నట్టుగాని ఈ రోజున వీళ్ళ ఏడుపులు ఉన్నాయి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, రక్షణార్థమైన మారు మనస్సుకు మనల్ని తీసుకువెళతాం. ఇప్పుడు మనం దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలి. ఈ వాక్యాన్ని బట్టి ఏమని దుఃఖపడాలి? ప్రభువా, నేను అనుకున్నదంతా కరెక్ట్ కాదయ్యా, నీ చిత్తములో ఉన్నానా? మతి తప్పి ప్రవర్తించానా? అబ్రహాము నిందారహితుడిగా ఉండమన్నావయ్యా, ఏ విషయములో నేను నీ దృష్టికి నిందితురాలనైపోయాను? ఏ విషయములో అడుసులో పడింది నా కాలు? అయ్యా, నీ రక్తముతో నన్ను కడుగు. కంటికి కనబడే మార్గాన్ని ఎంచుకున్నాను, ఇలా వెళితే బాగుండు అనుకున్నాం, వెళుతున్నామయ్యా. ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నాం, చేస్తున్నామయ్యా. ఇలా ఉంటే చాలా చాలా బాగుంటుందని ప్లాన్లు వేసాం, ప్లాన్లన్నీ సక్సెస్గా జరిగిపోయేటప్పటికీ మేము చాలా సంబరపడిపోయామయ్యా. మేము ఎలుగెత్తి ఏడ్చిన అనుభవాల్లో ఉన్నామా? ఎలుగెత్తి మొర్ర పెట్టి కృతజ్ఞతాపూర్వకంగా విన్నవించుకుని అనుభవంలో నీ వద్ద నుండి పొందుకున్నామా? అర్థం కాని అర్ధరాహిత్యమైనటువంటి స్థితిలో మేము ఉన్నాం. తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోడా దేవుడు? మన ప్రార్థన అంశాలు ఈ అంశాలై ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా.
చాలా విషయాల్లో అజ్ఞానులుగా ఉండొద్దండి, అవివేకులుగా మందమతులుగా ఉండొద్దండి. యేసుక్రీస్తు ప్రభు వారే మనకు మాదిరి. ఎటు గాలిస్తట్టు ఎగిరిపోద్దండి పొట్టు, ఎటు గాలిస్తట్టు ఎగిరిపోద్దండి గాలిపటం, ఎటు గాలి వేస్తట్టు ఎగిరిపోద్దండి గడ్డి పరక. నువ్వు గాలిపటం కాదు, నువ్వు గడ్డి పరక కాదు, నువ్వు ఏం కాదు, పొట్టువు కాదు. దుష్టులో గాలి చెదరగొట్టు పుట్టువలి ఉందరు. దెయ్యాలు పట్టిన వాళ్ళు, దయ్యాల చేత సహవాసం చేస్తున్నవారు గాలి చెదరగొట్టు పుట్టు. నువ్వెవరో, నువ్వు అలా ఉండకూడదు. నీవు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉండాలి. నీవు గ్రహించుకోగలగాలి. విన్న వాక్యము నీ హృదయములో దున్నబడినటువంటి నేలలో పడాలి. 30 60 100 నీవు ఫలించాలి. నీ ఫలాలు నిలిచి ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క కృపను, కనికరాన్ని, దయా దాక్షిణ్యాన్ని నీవు శంకించవద్దు. దేవాది దేవుడు నిన్ను ప్రేమించి అతీతంగా మర్మము ఉన్న వాటిని దేవుడు మీకు విశదపరుస్తున్నాడు. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, గనులు జ్ఞానులు అనబడినటువంటి వారిని పక్కన పెట్టి, ప్రవక్తలు కూడా ఈ విషయాలు వినాలనుకున్నారు, చూడాలనుకున్నారు, వాళ్ళని పక్కన పెట్టి పసిబారుడు అనబడేటువంటి ఈ శిష్యులకి ఇట్టు కృపించావు, నీకు స్తోత్రం. లోకము పుట్టినది మొదలుకొని మరుగుగా ఉన్న విషయాలు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించారు. ఆ ప్రకటనలకు అతి సమీపముగా దేవుని యొద్ద నుండి నేర్చుకున్నారు శిష్యులు. హల్లెలూయా. అందరికీ కృప దక్కలేదా? ప్రవక్తలు అనుకున్నారు దక్కాలని, దక్కలే. ఎవరికి దక్కింది? చదువు సంగీతం లేని అజ్ఞానులు, పామరులు అనబడేటువంటి శిష్యులకు దక్కిందండి. ఎందుకో ఈ నీచురాలికి మీకు దక్కింది. ఎందుకో ఈ కృప పనికి మాలినటువంటి వారమైన మనకు దక్కింది. ఆయన ఉచితమైనటువంటి కృప నాకు మాకు దక్కింది. హల్లెలూయా. నిగూఢమైన సంగతులు, గూఢభావాలు, గూఢార్థాలు దేవుడు ఉద్దేశించి, దేవుడు కనికరించి మనకు బయలుపరుస్తుంటే కాలదన్నుకోవద్దు ప్రియ దేవుని యొక్క బిడ్డ. దేవుని వాక్యముల నుండి ముఖాముఖిగా దినాల దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడుతుంటా, నీవు దానిని కాలదన్నుకోకు. దేవుని వాక్యాన్ని బట్టి భయపడు, వణుకుతో దేవుని ఎదుట నిలబడాల్సిన విధానములో నిలబడు, నడవాల్సిన విధానములు నడువు, కూర్చోవలసిన రీతిగా కూర్చో. సమస్తమును దేవుని చిత్తములో ఉండాలి. కూర్చున్న, లేచిన, పండుకొని ఉన్న, మేలుకొని ఉన్న మనం ఆయన స్వాధీనమందు ఉండాలి. ఆయనకు మనం విధేయులుగా ఉండగలగాలి. జాగ్రత్త. దెయ్యాలు ఎలుగెత్తి ఏడుస్తున్నట్టుగా, దెయ్యాలు రివర్స్లో వేడుకున్నట్టుగా నువ్వు ఎప్పుడైనా వేడుకున్నావా? నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? కావాలని కోరుకున్నావా? కోరుకున్న దాన్ని కౌగిట్లోకి వచ్చిందా? దేవుని చిత్తం అనుకుంటున్నావా? సంథింగ్ రాంగ్. జాగ్రత్త. కొంతమంది తమ జీవితాల్లో దేవుని వాక్యానికి సుదూరంగా పారిపోతారు. కానీ వాళ్ళ జీవితంలో నేను ఏది ప్రార్థన చేశానో అది వచ్చేసిందండి, నాకు జరిగిపోయిందండి. దర్శనాలు వచ్చేసేయండి, స్వప్నాలు వచ్చేసేయండి, ప్రత్యక్ష వచ్చేయండి, స్వరం వినబడిపోయిందండి. యాకోబు మోసం చేసి వెళ్ళిపోతుంటే ఏమి వినబడిపోయిందో. లైన్లో పడేంత వరకు కూడా తిప్పలు తప్పలేదు ఎవరికి? యాకోబుకి. కొంతమంది అంటారు దేవుడు నాతోనే ఉన్నాడు. రాకు బాబు, రాకు, నీతోనే ఉన్నాడు కదా, మాతో లేడు, అందుకే వెళ్తున్నాం మేము. దేవుడు వాళ్ళతోటి ఉన్నాడంట. అమ్మా, మనతో లేడు కాబట్టే. చాలామంది అంటారండి, మా దగ్గర దేవుడు లేకపోతే దేవుని కనికరం, కటాక్షం, నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళావు, కటాక్షం కురిపించేస్తున్నాడు దేవుడు. మరి నీకు ఆజ్ఞలు అతిక్రమిస్తున్నావు, కురిపించేస్తున్నాడు దేవుడు నీకు. ఏం చూసుకుంటాం? ఏమండి, పొద్దున ప్రార్థన అండి, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన. చర్చికి వస్తున్నావా? రామండి. మేము దేవుడు ఉన్నాడండి మా దగ్గర లేరండి బాబు. నేనండి దీనికోసం ప్రార్థన చేశానండి, వెంటనే జరిగిపోయిందండి. నేనండి దీనికోసం ప్రార్థన చేశానండి, వెంటనే జరిగిపోయింది. అవును బాబు, ప్రార్థన చేసుకుంటా ఉండు, నీకెందుకులే దేవుడు, నీకెందుకు వాక్యం బాబు, ఎక్కువైపోతుంది. నీకు ఆల్రెడీ ముద్రింపబడిపోయింది గుండె నరాలు, కండరాలు, ఎముకలు, మూలు అని వాడు డైలాగ్స్.
నాకండి ఇలా కనబడిపోయాడండి దేవుడు. నా దగ్గర ఉంటాడు తెలుసండి దేవుడు. యాకోబు దగ్గర ఉన్నాడా? తొడగూడు ఉసిరిలాగా బాధేశాడు. నువ్వు ఎప్పుడు చూసినా ఎంతవరకు నీకు ఇన్ని తిప్పలు పెట్టినా నీకు అసలు బుద్ధి రాలేదు. తొడగూటు మీద కొడితే కుంటోడైపోయాడు. జీవితాంతో కుట్టుకుంటా మర్చిపోలేదు. కొంతమంది కొడితే కానీ ఆ కొట్టడం కూడా దేవుడు ఎలా కొట్టాలో తెలుసు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తేనే బతుకుతావు అన్నంత కొడతాడు. అలాంటప్పుడు వద్దన్నా ముందు కరెక్ట్గా 11 గంటలకే 11 గంటలకి పెద్ద మోకాళ్ళు వేసేసి దేవా తెలుసు దేవునికి ఎలా కొట్టాలో. నీ మీద కానీ దేవుడు కృపా కనికరం దయాదాక్షిణ్యాలు ఉన్నాయంటే నిన్ను చితక బాధన్న పెట్టుకుంటాడు అంతే. ఎందుకు నీకు బాధుడు? మాకు బాధుడు. అప్పుడు కోణాలు తెలిస్తే అర్థం అవుతుంది. లేకపోతే దైవజనుడు అనుకోవడం. ఏం చేస్తారో చేయలేదండి మాకు ఇది సోదం తొలిగిపోవాలి. రండి వచ్చేయండి కడుపు కట్టుకుని చేసేయండి. ఏంటి ఇక్కడ చేసి అక్కడ చేసేస్తామా? ఇంకెక్కడ పడితే అక్కడ చేసేస్తాం. మీరు కావాలని కొడి తెచ్చేసుకోండి. దేవుడు తొడ గూటి మీద కొడతాడు. గూడొసిరిపోయిందని మా దగ్గర రండి. మేము మాత్రం కడుపు కట్టేసుకుని ఏం చేస్తాం? ప్రభువా గూడొసిరిపోయింది నాయనా సెటరైట్ చెయ్యి. సోనియా నీకు తెలదుగా మీ కోణం వేరు చెప్పేస్తాడు దేవుడు. అప్పుడు మేమంటాం ఈరోజు ఎలాగో ఉపవాసం ఉన్నాం కానీ ఇంకా రమ్మనుకో మీరు రా. చాలామంది మా దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టండి అంటే నేను వెంటనే అలాగేనండి అన్న అస్సలు నన్ను దేవుడు ఎలా నడిపిస్తాడో అలా చెప్తాను. కొంచెం కఠినంగా వస్తుంది అన్నమాట మాట. అయినా భయం ఉండదండి, పర్లేదు. మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు నిలబడమంటే నిలబడతాం, కూర్చోమంటే కూర్చుంటాం. ఈ లోకంలో జీవించడానికి మమ్మల్ని జీవింపజేస్తే జీవిస్తాం. టైం అయిపోయిందా? పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా దారి చూపవా. ఏమిటి భయం? చింతించడానికి కాదండి. ఈ లోకం కంటే ఘనమైనదండి ఆ లోకం. భయమేలా? దేవుడు టైం దగ్గరికి వచ్చేసిందమ్మా తిరిగి వచ్చి అన్నారనుకో ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో. ఇలాంటి వాళ్ళు భయం ఉంటుందా? అయ్య బాబోయ్ వీళ్ళు రారేమో, అయ్య బాబోయ్ వీళ్ళు ఏమన్నా తీసుకుంటున్నారేమో నన్ను, అయ్య బాబోయ్ అందుకే ఇలాగున్నారేమో. ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడితే బాగుపడతారండి. డాక్టర్ గారు అయ్యి బాబోయ్ ఇంజక్షన్ చేస్తే గుచ్చుకుంటుందేమో, అయ్యి బాబోయ్ ఆపరేషన్ చేస్తే కోసేయలేమో, అయ్య బాబోయ్ వద్దమ్మ ఇంటికి వెళ్ళిపోం, పర్లేదమ్మా నీ బాగా చూడలేనమ్మా ఎల్లుండి చచ్చిపోతాను. మరి ఏమవుతా? ఏమండి నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? గాయం చేస్తాడు. పగవాడు లెక్కలేనన్ని అమ్మా బొమ్మ అమ్మగారు బొమ్మగారు ఇది వద్దండి. మనకు ఆ పిలుపు కాదు, ఆ మార్గం కాదు. ఎందుకు వెళ్ళాలనుకోవడం? వక్ర మార్గంలోకి వెళ్ళడం తప్ప. ఎవరికి దేవుడు ఏ రూట్ ఏర్పాటు చేశాడో ఆ రూట్లో ప్రయాణించడం అనేది వాళ్ళకి క్షేమం. హల్లెలూయా. రాయసూరు వెళ్ళే రూట్ బాలేదు, అందుకని నేను ఇదంతా తిరిగి రాయసూరు వెళ్తాను అనే రూట్ కాదు ఇది. పరలోకానికి ఒకే రూట్. ఆ రూట్లో దేవుడు పెడతాడో, ఏ రూట్లో పెట్టాడో ఆ రూట్లో వెళ్ళాలి. హల్లెలూయా. మమ్మల్ని మీకు ప్రకటించమని ఏ వేని ఏర్పాటు చేశాడో ఆ వేని తప్ప మరి ఒక వేని మేము చూచామో దేవుని ఎదుట మేము అవిధేయులమైపోతాం. జాగ్రత్త సుమ, జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేయండి, అధ్యయనం చేయండి. విన్న వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, మిమ్మల్ని మీరు చూచుకోండి, పశ్చాత్తాపంలోకి నడవండి. ప్రతి ప్రార్థన
దైవ చిత్తానుసారమైన ప్రార్థన అనుకోకండి. దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఉంది, అది వాక్యానుసారమైన ప్రార్థన, అది ఆత్మ నడిపించే ప్రార్థన, శరీరం నడిపించే ప్రార్థన కూడా ఉంది. అది నీ శారీరకమైన ప్రార్థన, నీ శరీర సంబంధమైన ప్రార్థన తెలుసా. అది ఎలుగెత్తి ఏడ్చే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, మొర్ర పెట్టే ప్రార్థన, ఎలుగెత్తి. హల్లెలూయా. దయ్యాలు పట్టినటువంటి సౌలు కూడా ప్రార్థనే చేశాడు, నాట్ పూజ. ఏమా ప్రార్థనే, పూజ చేయలే. పూజ చేసినట్టు ఎక్కడన్నా చూసారా? ప్రార్థనే కదా. మరి దైవ చిత్తానుసారమైన ప్రార్థన, దేవుడు ఆలకించే ప్రార్థన, అంగీకరించే ప్రార్థన. ఇంకా అతను టైం అయిపోయింది కాబట్టి, అతని నడత చాలా విపరీతంగా ఉంది కాబట్టి, ఆ ప్రార్థనకి ఇంకా ఊరేము ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, స్వప్నం ద్వారా కానీ సమాధానం దక్కలేదు. ఒకవేళ సమాధానం ఇచ్చినా కూడా నువ్వు పోతావన్న సమాధానమే, అది కూడా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడలే. కానీ కన్న పిశాచం దగ్గరికి వెళ్ళి సమూయేలుని పైకి లేపి, సమూయేలు దీనివల్ల కూడా నాకు సమాధానం రాలేదయ్యా, నువ్వే నా సమాధానం. దెయ్యం దగ్గరికి వెళ్ళి ప్రవక్తను లేపించాడు. ఇది వేరే సబ్జెక్టు, చెప్తాను ప్రభు ఎప్పుడు చెప్పమంటే. హల్లెలూయా. అప్పుడు ఏమన్నాడు? నీవు నీ కుమారులు ఒక్క దినమందే మరణమైపోతారు అన్నాడా లేదా? ఇప్పుడు నేను అనేది, ఎక్కడికి వెళ్ళాడు సౌలు? దేవుని దగ్గరికే వెళ్ళాడు. కానీ సమూయేలు దగ్గరికి కూడా వెళ్ళాడు, కానీ ఏ రూట్లో వెళ్ళాడు? అది రాంగ్ రూటే. నువ్వు అనుకుంటున్నావు దేవుడి దగ్గరికి వస్తున్నావని, దేవుడితో ఉన్నానని, ప్రార్థన చేస్తున్నానని. ఏ రూట్లో వస్తున్నావు? రైట్ వే ఆర్ రాంగ్ వే? అర్థమైందా? మరలా చెప్పనా. సమూయేలు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు, ప్రార్థనకు ఫలం దక్కలే. నెక్స్ట్ దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, కర్ణపిశాచం రూట్లో వెళ్ళాడు. కానీ అక్కడ దేవుడికి సంబంధించి దేవుడే, ఇక్కడ దేవుని ప్రవక్తే. వెళ్ళడం ఓకే, ఏ రూట్లో వెళ్ళాడు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ వేలో చేస్తున్నావు? ఏ రూట్లో చేస్తున్నావు? దైవ చిత్తానుసారంగా చేస్తున్నావా, నీ ఇష్టానుసారంగా చేస్తున్నావా? జాగ్రత్త సుమా. ఈ మాట మనల్ని ఆలోచింపజేస్తుంది అని నేను ఎరుగుతున్నాను, ఆలోచింపజేస్తుంది అని నేను ఎరుగుదును. జాగ్రత్త. దేవుని చేత కొట్టబడవద్దు, శిక్షకు కారణంగా మిగిలిపోవద్దు, భ్రమలో బ్రతకవద్దు, నీ ఇష్టానుసారంగా ముందుకు సాగిపోవద్దు. నీ క్రియలు ఎలా ఉన్నాయో చూసుకో. దేవుడికి విధేయుడువేనా? దేవుడు సహవాసానికి విధేయుడువేనా? దేవుని సన్నిధికి విధేయతతో ఉన్నావా? దైవజనుడు చెప్పిన వాక్యానుసారముగా ప్రతిదినం నిన్ను నీవు చూచుకోగలుగుతున్నావా? సరి చేసుకోగలుగుతున్నావా? ఆ మార్గములో ఉన్నావా? నీవు సరైన మార్గములో ఉన్నావు. నీ జీవితంలో కొన్ని లేవు, ప్రార్థనలు మాత్రం ఉన్నాయా? జాగ్రత్త. ఏం మారో? ఆజ్ఞలు మారో. నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు కలలు వచ్చాయి, దర్శనాలు వచ్చాయి, నేను ఆజ్ఞను గైకొనను అని చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఇటు కృపలో దేవుడు మనల్ని నిలవబెట్టునుగాక, వాక్య జ్ఞానములో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక, రేపటి దినం కొరకు దేవుడు అతీతంగా మనల్ని నిలబెట్టునుగాక. ఈ దినపు ప్రార్థనలో ఒక మహిమకరమైనటువంటి కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. మన శరీరంలో ఉన్న అలసటను దేవుడు తీసివేయునుగాక, మనల్ని ఇంకనూ ఫలవంతంగా దేవుడు మార్చునుగాక. ఆత్మ సంబంధులముగా ఎలుగెత్తి మొర్రపెట్టే అనుభవంలో మన ముందుముగాక. చీకటిమైన శక్తులను మన పాదముల కింద పాదధూళిగా అణిచివేయగల దేవుని శక్తితో అతీతులముగా వాడి క్రియలను లయపరచుదుముగాక.